మాతృదేవోభవ. సంతతి నిన్ను బాధించిన ఇంతయు శపింపబోక, ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి, అంతా నీ మహిమ కాదే అవని మాత, అంతా నీ మహిమ కాదే అవని మాత. ఒక తల్లి తన పిల్లల విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలుసుకుంటే, ఆలోచిస్తే అనుబంధాల విషయంలో మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది. సంతతి నేను బాధించిన ఇంతయు శపింపబోక, ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసేటివి, అంతా నీ మహిమ కాదే అవని మాత. ఇది మా అమ్మకి భూదేవికి కూడా వర్తిస్తుంది, అందుకే అవని మాత. పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ వయస్సును బట్టి, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ ఐశ్వర్యం, తెలిసి తెలియని వయస్సులో రకరకాల పనులు, తల్లిదండ్రులకు ఇష్టం లేనివి, వాళ్ళ పరువు తీసేవి, వాళ్ళు మానసికంగా చాలా కృంగదీసేవి, 10 మందిలో తలెత్తుకోలేకుండా చేసేవి పనులు చేస్తాం మనం. అది ఆ చాపల్యం. తర్వాత చాలా బాధపడతాం. కానీ దాని తల్లిదండ్రులు తేలిగ్గా క్షమిస్తారు. ఆ క్షమిస్తారు అనే విషయాన్ని ఈవేళ యువతరం తేలిగ్గా తీసుకుంటున్నారు. మన ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటాం, మన ఇష్టం వచ్చిన తిరుగుతాం. ముందు కాదంటారు, 2 ఏళ్ల తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. ఇది బాగా ఒకటి యువతరంలో ఒక అభిప్రాయం ఉంది. ఏదో ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తాం, పెళ్లి చేసుకుంటాం, ఏదో చేస్తాం. తర్వాత ముందు కోపడతారు, మాకు సంబంధం. ఎలాగో వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధం ఉండడం లేదు, బయటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తే ఏముంది. కానీ వీళ్ళకి విచిత్రంగా వీళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే మళ్ళీ పిల్లలు పుట్టేసరికి తల్లిదండ్రులు అవసరం వస్తుంది. వీళ్ళకి సేవలు చేయాలిగా, వీళ్ళని ఎలా పెంచాలో కూడా వీళ్ళకి తెలియదు. ఈ డైపర్ యుగంలో ఎలా పెంచాలో కూడా తెలియదు. అక్కడ మళ్ళీ అమ్మమ్మ మా అమ్మ అవసరం అవుతున్నారు. అందుకని మళ్ళీ వీళ్ళ భావన ఏమిటి, మన ఇష్టం వచ్చినవేవో మనం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, మనం ఎలా ఉన్నా 2 ఏళ్లకి వాళ్ళే సర్దుకుంటారు మమకారంతో. అప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఇలా ఇష్టం లేనివి చేసుకున్న సర్దుకొని చేసిన వాళ్ళు చాలామంది తల్లులు ముఖ్యంగా ఉన్నారు. అంటే తల్లి హృదయం ఎటువంటిది. ఈ ఇష్టం లేకుండా సేవ చేసే పరిస్థితుల్లో తల్లి పాత్ర ఎక్కువ తండ్రి కంటే. తండ్రి పిల్లలకి సేవ చేసే తల్లి కానీ తండ్రి కాదు. అందులో ఈ పూర్వకాలం తండ్రులు ఎవరు, వాళ్ళకి అసలు చేయడం కూడా వాళ్ళకి తెలియదు, తల్లికి తెలుసు. వాళ్ళు చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి అలా పిల్లలకి చాకరీ చేసుకుంటేనే బతికారు. వాళ్ళు చేయగలిగిన పని కూడా అదే. అక్కడ కూడా మాయలో పడిపోతున్నది, మోసపోతున్నది, నష్టపోతున్నది తల్లి. ఆ తల్లికి ఆ వయస్సులో కూడా ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఇవ్వకుండా ఈ అజ్ఞానపు చాకరీలోనే పడేస్తుంది. ఏదో ఒక దశలో మనిషికి ఈ భౌతిక విషయాల నుంచి విముక్తి కావాలి కదా. వాళ్ళని అది కోరుకునేలా చెయ్యాలి మనం. అయితే మానవ జన్మకి సార్థకత లేదు. ఏదో పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం, మళ్ళీ వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి మళ్ళీ పిల్లలు కనడం, ఇదే సంసారం. అయితే అసలు ముందు జంట ఎవరున్నారో వాళ్ళు పిల్లల్ని కనడంలోనే అర్థం లేదు అసలు. ఈ కన్నడం ఎందుకయ్యా అంటే కన్నడం కోసమే అంటే అలాగా. ఇంతకంటే గొప్పగా మానవ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అంటే మోక్షం, ముక్తి, జీవన్ముక్తి, తర్వాత విదేహ కైవల్యం, ఆత్మజ్ఞానాన్ని మించి మానవ జీవిత లక్ష్యం అనేది ఏం లేదు. తనను తాను తెలుసుకోవడమే ఏ జీవికైనా లక్ష్యం. మానవుడికి కాదు, ఏ జీవికైనా అంతే. దానికి మానవ జన్మ ఉత్తమ సాధనం. ఎందుకేందంటే ఒక విచక్షణ జ్ఞానం మనిషికి ఉంటుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వీలుగానే మన బంధాల మధ్యలో అనుబంధాలను ఏర్పాటు చేశారు మన సంస్కృతి. బంధం ఎప్పుడు బంధం కాకూడదు, అది అనుబంధంగా ఉండాలి. బంధం బరువు అవుతుంది,
అనుబంధం ఆనందం కలిగిస్తుంది. రాగం వేరు, అనురాగం వేరు. రాగం మన వ్యామోహంలో పడేస్తుంది, అనురాగం మన బంధాన్ని పెంచుతుంది. మనుషుల మధ్య ఉండాల్సింది అనురాగం కానీ రాగం కాదు. రాగం ఉంటే పక్కన ద్వేషం ఉంటుంది. రాగద్వేషాలు అంటారు, అనురాగ ద్వేషాలు అనరు. అనురాగం మంచిది, రాగం చెడ్డది. అనుబంధం మంచిది, బంధం చెడ్డది. ఏ అనుబంధం మనకి బంధం అవ్వకూడదు. బంధం అంటే బరువు అయిపోతుంది, ఉపాశం. అనుబంధం వేరు. పుస్తకానికి అనుబంధం అంటారు, అది పుస్తకానికి బరువు కాదు. ఒక్కొక్కసారి 500 పేజీల పుస్తకానికి 200 పేజీల అనుబంధం ఉండొచ్చు, ఏవో రకరకాల విషయాలు చేర్చి. మరి ఈ పుస్తకం ఎన్ని పేజీలు అంటే 500 చెబుతాం, మనం 200 కలపం. కానీ అది ఉంటుంది అక్కడ, అపెండిక్స్ అంటారు. అనుబంధం అనుబంధం ఎందుకు కలుపుతారంటే అది వేరే కదా. అంటే అవసరమైన వాళ్ళు చదువుతారు, లేని వాళ్ళు లేదు. అంచేత మానవ జీవితంలో మనుషుల మధ్య బంధాలు ఎలా ఉంటాయంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఓవర్ యాక్షన్ పనికిరాదు. దాంట్లో ముఖ్యమైనది అన్నదమ్ముల బంధం, అప్పచెల్లుల బంధం, భార్యాభర్తల బంధం, స్నేహ బంధాలు, ఇవన్నీ వస్తాయి. ఇందులో అన్నదమ్ముల బంధం గురించి మనకి మన సంస్కృతి ఏం చెబుతుందంటే, ముఖ్యంగా అసలు పూర్వం పెద్దన్నగారికి పెత్తనం ఉండేది. జ్యేష్ఠ భాగముని ఇచ్చేవారు ప్రత్యేకం. అంటే ఒక 10 ఎకరాల పొలం ఉండి 4 అన్నదమ్ములు ఉంటే దాన్ని 4 వాటాలు వేసేవారు కాదు, 5 వాటాలు వేసేవారు. 5 2 10, నలుగురికి 4 రోళ్ళు 8 ఇచ్చి ఆ 2 ఎకరాలు పెద్దన్నగారికి ఇచ్చేవారు. ఎందుకు? తండ్రి చనిపోతే తర్వాత బాధ్యతలన్నీ ఇతనివే. తమ్ముళ్ళు చదువులు, పెళ్ళిళ్ళు, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ అతను చెయ్యాలి. పెద్దన్నగారు అడుగుతారు, చిన్నవాళ్ళని అడగరు. మరి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? దాని జ్యేష్ఠ భాగం అనేవారు. మనుధర్మశాస్త్రం చాలా స్పష్టంగా చెప్పి, పెద్ద కొడుకు అంత బాధ్యత ఉంది. తర్వాత అందరూ సమానమే అని చెప్పేసి అవి ఎగ్గొట్టేశారు. అందరూ సమానమే అన్నప్పుడు మరి ఇవాళకి కూడా సమానంగా ఆస్తులు పంచుకున్న పెద్ద కొడుకు ఉండే బాధ్యత వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది? మంచిది. మన సంస్కృతి ఎప్పుడు అందరూ సమానమైన విషయాన్ని అంగీకరించాలి. అందరూ ఆత్మగతంగానే సమానం, శరీరగతంగా, మనోగతంగా, సమాజగతంగా ఎప్పుడూ సమానం కాదు, కుదరదు కూడా, అసలు సాధ్యమేది కాదు. ఎవరి బాధ్యతలనే వేరుగా ఉంటాయి. అందుకని పెద్ద కొడుక్కి ఎంత ప్రాధాన్యం ఉన్నా ఎంతో ప్రాధాన్యం ఉంది. కాబట్టి అతని చదువు, అతని ప్రవర్తన వీటి మీద చాలా శ్రద్ధ చేశారు. అతన్ని బట్టి ఉంటుంది. రామాయణంలో రాముడు చాలా ఉన్నతుడు, విశాలమైన హృదయం కలిగిన వాడు కాబట్టే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తిన్నగా ఉన్నారు. లేదా వీళ్ళు సామాన్యులు కాదు, చాలా గొడవలు అయిపోయాయి. రాముడికి ఉదయం 10ంటికి పిలిచి పట్టాభిషేకం అన్నారు. సాయంత్రం పిలిచారు కైక, 3వ తొల్లో 36వ తొల్లో. ఈ లెక్కలు అనవసరం, ఇంకా నీకు కాదు పట్టాభిషేకం, నా కొడుకు. వెంటనే రాముడు, అదే నాకు చాలా సంతోషం అమ్మా, అందులో ఇబ్బంది ఏముంది, హాయిగా చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. కొడుకు పట్టాభిషేకం కాబట్టి మేనల్లుకు చేసుకోమని మనకు అనవసరం. రాముడిని వనవాసానికి వెళ్ళమనడానికి ఆవిడెవరు? అతను ఎందుకు వెళ్ళాలి? ఇదేమిటి వరం ఇది? ఇలాంటి వరాలు కోరడం ఏంటి? ఎదుటి వాళ్ళని జీవితాన్ని నాశనం చేసే వరాలు కోరడం ఏంటి? వరాలు కోరుకోకుండా నీకు ఉపయోగపడేవి కోరుకుంటే తప్పులేదు, కానీ నా కొడుకు రాజ్యం రావాలని కోరుకున్నా కూడా తప్పులేదు, సమర్థించవచ్చు. రాముడు రాజ్యంలో ఉండడానికి వీల్లేదండం ఏంటి? అదేం వరం? దానికి రాముడు కట్టుబడాల్సిన అవసరం ఏంటి? నేను ఎక్కడ ఉండాలో నిర్ణయించడానికి మీరెవరంటే అయిపోయాయి. కానీ రాముడు సవతి తల్లి మాటకి ప్రాధాన్యం ఇచ్చాడు, ఆశ్చర్యకరంగా. అతను పితృవాక్య పరిపాలకుడు అంటారు, పొరపాటు మాట, మాతృవాక్య పరిపాలకుడు అతను. ఈ రెండింటికి మించి మాతృ, పితృ, సవతి మాతృ ఇవన్నీ పెద్ద సమస్యలు కావు. సత్యవాక్య పరిపాలకుడు. మంచో చెడ్డో మా నాన్నగారు ఆవిడకో వరం ఇచ్చారు, దాన్ని నేను పాటించకపోతే మా నాన్నగారు అబద్ధాలు కోరవుతారు. తండ్రి గౌరవాన్ని కాపాడడం కోసం ఆయన ఆ పరిపాలన చేశాడు తప్ప తండ్రి మాట పాలించలేదు అతను. తండ్రి అభిప్రాయం అయితే అతను వెళ్ళొద్దనే చెప్పాడు. పితృవాక్య పాలన అయితే ఉండిపోవాలి, వెళ్ళకూడదు. అందుకే కైక ఇవి చెప్తే వింటాడో వినడో అన్న అనుమానంతో
మీ నాన్నగారు మాట్లాడలేకపోతున్నారు కానీ మీ నాన్నగారు చెప్పమన్నారు ఈ విషయం, ఆయన అభిప్రాయం ఇదే అంటే, నాన్నగారు చెప్పమన్నారని మీరు చెప్పక్కర్లేదమ్మా, మీరు చెప్పినా నేను వింటానన్నాడు. ఆ ఒక్క మాట చాలు కైకికి. మీరు చెప్పినా నేను వింటాను, నాన్నగారు చెప్పడం ఏమిటి, మీరు చెప్పకూడదా అంటే తల్లి కాదు సవతి తల్లి మాటకి అంత ప్రాధాన్యం ఇచ్చాడు. దానికోసం రాజ్య పట్టాభిషేకాన్ని వదులుకున్నాడు. ఎవడు వదులుకుంటాడు? వీళ్ళు చివర ఏదో పంచాయతీ బోర్డు సర్పంచ్ పదవి గురించి పీకలు తగ్గొట్టుకుంటున్నారు. ఒక అఖండమైన మహాసామ్రాజ్య వైభవాన్ని ఎవరు వదులుకుంటారు? ఎందుకు వదులుకోవాలి? ఆవిడ ప్రజలంతా రాముడు వైపు ఉన్నారు. ఆ మాటకు వస్తే లక్ష్మణుడు భరతుడు కూడా రాముడు వైపు ఉన్నాడు. ఆయన ఒక్కసారి నువ్వెవరివి నన్ను అంటే కైక పీక తెగిపోయి ఉండేది. దశరథుడు కూడా వ్యతిరేకం కాదు రాముడికి. ఇంతమంది అనుకూలమని తెలుసుంటూ కూడా ఆయన త్యాగం చేసి అడవులకు వెళ్ళిపోయాడు తప్ప దానికోసం తాపత్రయపడలేదు. జ్యేష్ఠుడు అలా ఉండబట్టే రామకథ అంత చక్కగా ఉంది. దుర్యోధనుడు జ్యేష్ఠుడైతే కౌరవ కథ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. మొత్తం 99 మంది అన్నదమ్ములు చీరల్లాగే గ్యాంగ్ కింద తయారయ్యారు. ఒక్కడికి మంచి బుద్ధులు ఎందుకు లేవని అనడానికి లేదు, వాళ్ళంతా దుర్మార్గులు అనేం కాదు. అన్నగా రాజ్యాన్ని కాదనలేక అదే రకంగా వాడు పోరాడారా లేదా? రాముడు అనందములకి దుర్యోధనుడు అనందములకి ఎందుకు తేడా వచ్చింది? జ్యేష్ఠుల్ని బట్టి. అంచేత జ్యేష్ఠుడైన వాడు ఎప్పుడు తండ్రి బాధ్యతలు తీసుకోవడానికి త్యాగానికి సిద్ధంగా ఉండాలి. అన్నదమ్ములు అందరూ సమానం అనే మాట పొరపాటు. మిగిలిన వాళ్ళు కూడా జ్యేష్ఠుడికి గౌరవం ఇవ్వాలి, జ్యేష్ఠ భాగం కూడా ఇవ్వాలి. జ్యేష్ఠ భాగం ఇవ్వనప్పుడు జ్యేష్ఠుడి బాధ్యతల గురించి మాట్లాడకూడదు. ఎవరికైనా ఒకటి. ఇవాళ ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు ఉంది కాబట్టి ఆబ్దికాలు వాటి బాధ్యతలు ఆడపిల్లలు కూడా చూడాలి. మరి ఆస్తి మీరు తీసుకున్నప్పుడు తల్లిదండ్రుల అప్పులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసిన ఉత్తర క్రియలు అవి ఆడపిల్లలు కూడా చేయాలి. అంటే ఆవిడ చేయకపోతే భర్త చేయాలి. ఆస్తి హక్కు అనేదానికి ఇది మిళితమైంది మన ధర్మశాస్త్రం. అందుకని రాముడు మంచివాడు కాబట్టి లక్ష్మణుడు మంచివాడు అయ్యాడు. దుర్యోధనుడు చెడ్డవాడు కాబట్టి దుశ్శాసనుడు చెడ్డవాడయ్యాడు. లేకపోతే దుశ్శాసనుడు లక్ష్మణుడు ఒకే రకమైన అంకిత భావం, ఒకే రకమైన పౌరుషం, ఒకే రకమైన నిష్ఠ కలిగిన వాడు. ఇద్దరూ అన్నగారి పట్ల అంకిత భావంతో ఉన్నారు. ఇద్దరు ధర్మనిష్ట అంటే దుశ్శాసనుడిది అధర్మం అనడానికి వీల్లేదు. అన్నగారు చెప్పిన పని చేశాడు తప్పితే వాడంతటి వాడు మళ్ళీ ఏ స్త్రీని చీరలాగినట్టుగా ఎక్కడ లేదు చరిత్రలో. అక్కడే ఎందుకు అన్నగారు చెప్పాడు. లక్ష్మణుడికి వాళ్ళ అన్నగారి మీద ఎంత గౌరవం ఉందో దుశ్శాసనుడికి వాళ్ళ అన్నగారి మీద అంత గౌరవం. మీరు ఇది సరైందని అది సరికాదని ఎలా అంటారు? భ్రాతృభక్తి అంటే దుశ్శాసనుడిది కూడా భ్రాతృభక్తి. అతను ఎంత భ్రాతృభక్తి పరుడు. అరణ్య పర్వంలో ఘోషయాత్ర సందర్భంలో దుర్యోధనుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తుంది. ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు. చిత్రసేనుడు చేతిలో ఓడిపోయిన తర్వాత, గంధర్వుడు చేతిలో ఓడిపోవడం, భీమార్జునుడు రక్షించడం, ఇంతకంటే అవమానం ఏమిటి? అందుకని అతను ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ప్రాయోపవేశం దర్భగడ్డి మీద కూర్చుని ప్రాణం వదిలేస్తాడంటే, నీతో పాటు నేను ప్రాణం వదిలేస్తాను తప్ప నువ్వు ఇచ్చే రాజ్యం తీసుకోనని చెప్పాడు దుశ్శాసనుడు. అంటే అప్పుడు దుశ్శాసనుడు యువరాజుని చేశాడు. అతను పిలిచి, నువ్వు యువరాజువి, నువ్వు పరిపాలించుకో, నేను రాను, నాకు ప్రాణాలతో ఉండాలని. అతనికి అభిమానధనుడు. దుశ్శాసనుడు నిజంగా వచ్చిన రాజ్యం పుచ్చుకోకుండా, నువ్వు లేని రాజ్యం నాకు అక్కర్లేదన్నయ్యా, నేను ఎక్కడ చచ్చిపోతానని చెప్పాడు. ఎంత భ్రాతృభక్తో చూడండి. మరి లక్ష్మణుడికి లభించిన గౌరవం చరిత్రలో దుశ్శాసనుడికి ఎందుకు లభించలేదు? భ్రాతృభక్తి ప్రమాణం అయితే. ఊరికే భక్తిని ఎప్పుడు, మూఢభక్తిని ఎప్పుడు మన సంస్కృతి ప్రోత్సహించలేదు. అది తెలుసుకునే చేయమన్నారు. తల్లి చెప్పింది కాబట్టి మాట్లాడకుండా చేయి, తండ్రి చెప్పాడు కాబట్టి మాట్లాడకుండా చేయని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అవన్నీ ఆలోచనాత్మకంగానే జరిగాయి. దాని వెనకాల ఒక పద్ధతి ఉంది. అందుకే రాముడు మంచి చెప్పాడు కాబట్టి దాన్ని అనుసరించిన లక్ష్మణుడు గొప్పవాడయ్యాడు. దుర్యోధనుడు చెడ్డ చెప్పాడు కాబట్టి దాన్ని అనుసరించిన దుశ్శాసనుడు చెడ్డవాడయ్యాడు. అంటే బంధాల మధ్యలో మంచి చెడ్డలకే మన సంస్కృతి ప్రాధాన్యం ఇచ్చింది. కేవలం వ్యక్తిగతమైన ప్రాధాన్యాలు ఇవ్వలేదు. మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా అన్నగారు చెప్పిన ప్రతి పని తమ్ముడు చేయాల్సిందే అని ఏ ధర్మశాస్త్రంలో లేదు. ఎప్పుడు విచక్షణ జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇది రామాయణంలో. లక్ష్మణుడు ఈ వనవాసానికి రాముడు వెడుతుంటే లక్ష్మణుడు అనుసరించాడు. అక్కడ వాల్మీకి ఒక శ్లోకం రాస్తాడు.
తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణో అనుజగామక స్నేహాద్వినయ సంపన్నక సుమిత్రానందవర్ధనక అంటాడు. వాల్మీకి రామాయణంలో హకారం ఉంటుంది, చాహ మొదలైన అక్షరాలు ఉంటాయి. సాధారణంగా వేరే సంస్కృత కావ్యాల్లో ఈ తూ హీ చ స్మాహ వై ఇవి ఊరికే పాదపూర్ణార్థం వాడే అక్షరాలు. కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం ఈ అక్షరాలు అర్థవంతంగా వాడాడు. ముఖ్యంగా హకారం. ఆ హకారం ప్రయోగించడం వల్ల అంతర్గతంగా ఒక అర్థం ఉంటుంది. ఇది ఆంగ్లంలో బిట్వీన్ ది లైన్స్ అంటారు. అంతర్గతంగా ఒక అర్థం ఉంటుంది. అదే సాగర ఘోష కావ్యంలో ఒక చోట రాశారు, మీకు బిగింపులున్న విషమి తమ వైదిక ధర్మమందు వాల్మీకి మహర్షి కావ్యమున లీలగదోచు హకారమట్లు. వైదిక ధర్మాలు మనకి పైకి చాలా అర్థం కాదు, అదేదో పండుగ అదేదో ఆచారం అన్నట్టుగా ఉంటుంది. కానీ అందులో మేకు బిగింపు ఉంది. అది పైకి ప్రత్యేకించి చెప్పరు, ఇలా చేసుకుంటారు. ఆషాఢ మాసం, ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో అత్తారింటికి వెళ్ళొద్దన్నారు. ఎందుకన్నారు? ఆషాఢ మాసంలో వ్యవసాయం పనులు మొదలవుతాయి. తొలకరి మామగారు పొలంలో ఉంటాడు, బావమరుదులు పొలంలో ఉంటారు. ఈ అల్లుడు వెళ్ళి అక్కడ కూర్చుని వీడికి సపర్యలు ఎవరు చేస్తారు? అల్లుడు కూర్చుంటే అన్ని పొద్దున్న నైవేద్యం, మధ్యాహ్నం నైవేద్యం, ఈ నైవేద్య విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. కుంభరాశిలో కూర్చోవడం, కన్యారాశిలో కూర్చోవడం, కుంభరాశిగా చూస్తూ ఉండడం. ఎందుకంటే అల్లుడికి పనే ఉంది. అమ్మాయిని ఆశీర్వదించుకుని కూర్చోవడం, ఏం పెడతారు అంతే కదా. ఆయన జామాత దశమోగ్రహ అని చెబుతాడే చిలకమర్తి. ఆయన కన్యారాశి స్థితో నిత్యం కుంభరాశిం చ దర్శయన్ అనేదో అంటాడు. సదా వక్రీ సదా క్రూరో జామాత దశమోగ్రహ అంటాడు. అలాగా అంతే కదా. అంటే ఈ వెళ్ళి మరి అల్లుడు అత్తారింట్లో కూర్చుంటే వ్యవసాయం పనులు ఆగిపోతాయి. మామగారు ఉంటారు అక్కడ, లేకపోతే నన్ను పట్టించుకోలేదు అంటాడు. ముఖ్యంగా పెద్ద బావమరిది గొడ్డు చాకరీ చేయాలి బావగారికి. మీ అన్నయ్యకి నేనంటే లెక్కలేదంటాడు. ఈ తండ్రి కొడుకు విడి సేవలు చేసుకుంటూ కూర్చొని ఆషాఢం పొలం పనులు. ఇంకో రహస్యం మేకు బిగింపంటే, ఆషాఢంలో దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుంది? వైశాఖ మాసంలో వస్తుంది. 9 నెలలు లెక్కెట్టుకు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం కదా, చైత్రం, వైశాఖం. సరిగ్గా వైశాఖం నాటికి పురుడు వస్తుంది. వైశాఖ మాసం మండుటెండలు, మే నెల. ఆ మండుటెండల్లో పురుడు ఎలా పోస్తారు పూర్వం? ఇప్పుడు ఆసుపత్రులు అవి లేవు కదా. అందుకని ఆషాఢ మాసంలో దంపతులు కలవద్దు. అత్తారింటికి వెళ్ళొద్దు అంటే అర్థం అత్తగారు కోడలు ఒక గడప దాటకూడదు, అత్త అల్లుడు అది కాదు ముఖ్యం. అక్కడ పూర్వం కోడళ్ళు అందరూ అత్తారింట్లోనే ఉండేవారు, విడిగే అపార్ట్మెంట్లో ఉండడం ఎక్కడ లేదు. అత్తారింటికి వెళ్ళొద్దంటే దంపతులు కలవద్దనే ఉద్దేశం. ఆ మాట అనకూడదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళని కలవద్దనడం అశుభం. అందుకని ఆ మాట చెప్పకుండా మేకు బిగిం పెట్టారు అక్కడ. అత్తారింటికి వెళ్ళొద్దంటే అత్తారింట్లోనే ఉంటుంది భార్య, ఇది వెళ్ళొద్దంటే కలవడం ఎలాగ? అందుకని వీళ్ళిద్దరూ వేరే చోట మకాం పెట్టమని అర్థం కాదు. చాలా అలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అత్తారింట్లో ఉండకూడదు కానీ వేరే చోట ఉండొచ్చు, వేరే కలిసి ఉండొద్దనే దాని ఉద్దేశం. ఇందులో భౌతికం ఏమిటంటే వ్యవసాయం, మానసికం ఏమిటంటే ఈ ఆచార్య వెనకాల మేకు బిగింపంటే ఆషాఢ మాసం. మానసికం ఏమిటంటే కొత్తగా జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి, వైశాఖంలో జరుగుతాయి. వైశాఖం జ్యేష్ఠంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఆషాఢ మాసం విరామం. కొత్త దంపతులకు ఎప్పుడు పెళ్ళి అయిన వెంటనే 1 నెల 2 నెలలు కలిసి ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ 2 నెలలు విరామం ఉండాలి. లేకపోతే కాగిన మేగడ అంటారు. ఆ లోపల కాగిన శృంగార భావాలు మేగడ రూపంలో ఉన్నవి ఉండవు, బదులైపోతాయి. ఎక్కువ రోజులు కలిసి గడపకూడదు, వియోగం ఉండి తీరాలి. వియోగం వల్ల ఎప్పుడు సంయోగం మధురం అవుతుంది. ఒక రుచి పదార్థపు రుచి మనం సేవించినప్పుడు పదార్థాన్ని ఓ 2 రోజులు 3 రోజులు వరుసగా ఆ పదార్థం మీద ఇష్టంతో తిన్నప్పుడు తర్వాత 1 వారం రోజులు తినకూడదు. రోజు తింటే విరక్తి వస్తుంది, అది రాకూడదు. అందుకే ఆషాఢ మాసం. ఇది మానసికం. ఇలా ప్రతి దాంట్లో మేకు బిగింపులంటే భౌతిక మానసిక ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయి. పురుడు రావడం ఇవన్నీ పెట్టారు, వ్యవసాయం పనులు పెట్టారు. దంపతుల మధ్య ఉండే అనుబంధాన్ని కాపాడడం ఒక ఉద్దేశం. ఇలాగ హకారం ఉన్నట్టుగా వాల్మీకి రామాయణంలో హకారం ఒక విశేషార్థాన్ని ఇస్తుంది. తం వ్రజంతం ప్రియో భ్రాత
వెళ్ళిపోతున్నటువంటి అన్నగారిని లక్ష్మణక అనుజగామ హ అన్నాడు. లక్ష్మణుడు అనుసరించాడు. హా ఎందుకు అంటే ఎవరైనా లోకంలో డబ్బు ఉన్న అన్నగారిని, పదవిలో ఉన్న అన్నగారిని, అధికారంలో ఉన్న అన్నగారిని అనుసరిస్తారు. లక్ష్మణుడు ఏమీ లేకపోయినా అనుసరించాడు, ఎంత గొప్పవాడు. ఇది హకారానికి అర్థం. ఇక్కడ వాల్మీకి ఆశ్చర్యపోతున్నాడు, ఇటువంటి తమ్ముళ్ళు కూడా ఉంటారు. ఏమీ అన్నీ ఉన్నవాడిని అనుసరిస్తారు, లేనివాడిని అనుసరిస్తున్నాడు. కష్టాలు పడడానికి ఆయన పెడుతుంటే ఆ సమయంలో భార్య వెళ్ళడానికి కొంతమంది అనుమానిస్తుంది, నాకెందుకు వచ్చిన కూడా ఉంటుంది. వాళ్ళు అన్నదమ్ములు కొట్టుకున్నారు, లేదా పుట్టింటి వాళ్ళు ఫోన్ చేస్తారు, నువ్వు ఊరుకోవే, నువ్వు అలా ఉండు, మేము కూడా ఎడితే ఎడతాడు, తర్వాత రమ్మను, వారానికి ఒకసారి ఫోన్ చెయ్యి అంటారు. తల్లి ఒప్పుకోదు. అటువంటిది సీత తల్లి పట్టించుకోలేదు, జనకుడు పట్టించుకోలేదు. సీత స్వయంగా వెళ్ళి తీసుకెళ్లే వరకు ప్రాణం తీసింది ఆయన్ని. చివరికి నపుంసకుడు అని కూడా తిట్టింది. నేను తీసుకెళ్ళను అంటుంటే రావద్దంటే మా నాన్నగారు నువ్వు మొగాడు అనుకుని పెళ్ళి ఇచ్చాను, నువ్వు ఆడపిల్లమని అర్థమైందండి ఆవిడ. అంత ఘోరంగా తిట్టింది ఆవిడ సీత. రామ జమాతరం పశ్య స్త్రీయం పురుష విగ్రహం అంది. అలా ఏ మొగాడు పడే మాట కాదు, రాముడు కాబట్టి పడ్డాడు. అయితే ఇదంతా అమ్మవారు ఎందుకంది? ఆయన మీద ప్రేమతో అంది, ఆయనతో కూడా ఉండాలని అంది. ఆవిడ ఈ ప్రేమతోనే కొన్ని పొరపాటు చేసింది. లక్ష్మణుడిని అనరాని మాట్లాడింది రాముడి మీద ప్రేమతో, రాముణ్ణి అనరాని మాట్లాడింది రాముడి మీద ప్రేమతో. అంటే సీతకి ఆ జీవన సర్వస్వం రాముడు. ఆ రాముణ్ణి ప్రేమించే క్రమంలో ఆవిడ ఎవరిని ఏమంటుందో తెలియదు, అంత పిచ్చి ప్రేమ. అది రాముడు అదృష్టం కాబట్టి అది సరైనది. కానీ లేకపోతే తప్పు మాట కదా, మగాడిని పట్టుకుని ఎలాంటి నువ్వు చేత కనబడదు. అలాగే సీత భార్యే అనుసరించడానికి అనుమానించే సందర్భంలో సీత కాబట్టి వెళ్ళింది, కానీ మరొకరైతే వెళ్ళారు. మీ రాజకీయాలు మీరు చూసుకోండి అంటారు. తమ్ముడు అనుసరించడం ఏమిటి? పైగా సుమిత్రానందవర్ధన అంటే ఈ విషయానికి సుమిత్ర కూడా అంగీకరించింది. సుమిత్రునికి ఆనందం కలిగించేవాడు లక్ష్మణుడు అనే విషయం అక్కడ చెప్పడం ఎందుకు? కొడుకు ఎప్పుడు తల్లికి ఆనందం కలిగిస్తాడు. అక్కడికి ఎందుకంటే ఈ విషయానికి సుమిత్ర కూడా అంగీకరించింది సుమా అని చెప్పడం కోసం సుమిత్ర ఆనందవర్ధన అని వాల్మీకి వాడాడు. అంత గొప్ప ఋషి ఆయన. అలాగా అనుబంధం అంటే అన్నగారిని కష్టాల్లో ఉన్నప్పుడు తమ్ముడు అనుసరించాలి. అంతేగాని ఈ తోడుకోడళ్ళు ఇద్దరు చేరడం, మీ కష్టాలు మీరు పడండి, మాకెందుకు, మనం పోదాం రండి, వాళ్ళని పడమనండి. మరి ఈ నష్టాలు ఎవరు పడతారు? తోడుకోడళ్ళు ఖచ్చితంగా అన్నదమ్ములు ఒకళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఏమంటే ఆయన అలా ఉంటే మీరు ఇలా కూర్చుని పదండి, వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం. ఓ పండగ వస్తుంది, పబ్బ వస్తుంది, శుభం వస్తుంది, అశుభం వస్తుంది, నలుగురు కలిసి వంట చేసుకుని పని చేసుకోకపోతే అనుబంధాలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళు ఇంట్లో మనకెందుకు లేని వాళ్ళు పడతారు, క్యాటరింగ్ తెచ్చుకోమనండి. ఈ మాటలు రాకూడదు. అలా వస్తే అనుబంధాలు నిలబడవు. ఇంకా గొప్ప అన్నదమ్ముల అనుబంధం రామలక్ష్మణుల కంటే సరే ఈ చెడ్డదైనా దుర్యోధన దుశ్శాసన అనుబంధం కూడా గొప్పది. చెడ్డది వేరే విషయం, అనుబంధం రీత్యా గొప్పది. జటాయువు సంపాద అనుబంధం చాలా గొప్పది. వాళ్ళు పక్షులు. మన దేశంలో పక్షుల మధ్యలో కూడా అంత గొప్ప అనుబంధం. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మంచి వయస్సులో ఉండగా వాళ్ళు ఎవరు ఎక్కువ ఎత్తు ఎగురుతారో అని పందెం పెట్టుకున్నారు, పోటీ పెట్టుకున్నారు. జటాయువు ఏదో 10 అడుగులు ఎగిరాడు. సంపాద 15 అడుగులు, ఈయన 20, ఆయన 30, ఈయన 35, ఈయన 40, ఆయన 45, ఇలా ఆకాశానికి ఎగిరేస్తున్నారు. చివరికి ఎగురుతూ జటాయువు అతనికంటే కుర్రాడు కదా, మరి యువకుడు, కాస్త ఉత్సాహం ఎక్కువ, సూర్యమండలం దగ్గరికి ఎగిరేస్తున్నట్టు ఏకంగా ఆ వేగంలో. అలా ఎగిరేస్తుంటే అతను రెక్కలు కాలిపోయే పరిస్థితి. అది గమనించి సంపాతి ఒక్క ఊపులో జటాయువు కంటే పైకి ఎగిరాడు, తమ్ముడిని కాపాడాడు. ఆ క్రమంలో సంపాతి రెక్కలు కాలిపోయి కింద పడిపోయాడు. జటాయువు క్షేమంగా కింద పడ్డాడు. ఎక్కడో జటాయువు పడ్డాడు, ఎక్కడో సంపాతి పడ్డాడు. మళ్ళీ జీవితంలో వాళ్ళిద్దరు కలవల. రెక్కలు లేకుండానే జటాయువు చనిపోయాక కూడా సంపాతి ఇంకా బతికే ఉన్నాడు. సీతాన్వేషణకు వానరులు పెడుతుంటే వాళ్ళకి చెప్పాడు సంపాతి. కానీ జటాయువు మనకు తెలుసు అరణ్య పర్వంలో ముందే చనిపోయాడు. ఇద్దరూ పరోపకారం కోసమే జీవితం అర్పించారు. అందులో కూడా జటాయువు కోసం సంపాతి రెక్కలు కోల్పోయాడు. అంటే పోటీలో ఉన్న తమ్ముడు ప్రమాదకరమైన పని చేస్తున్నప్పుడు అన్నగారు ఏదో విధంగా అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. మరి ఈ క్రమంలో ఆయన రెక్కలు కాలిపోయి
అంత అద్భుతమైన అనుబంధం మన దగ్గర అన్నదమ్ముల మధ్యలో ఉంది. అంటే అన్నగారు తమ్ముడు మధ్యలో ఏదైనా ఒకసారి తమ్ముడు సాహసమైన పనులు చేస్తాడు, దుస్సాహసాలంట. పెట్టకూడని వ్యాపారాలు పెట్టడం, చేయకూడని పనులు చేయడం, పెట్టకూడని పెట్టుబడులు పెట్టడం, అందులో దెబ్బైపోతాడు. అన్నగారు కాపాడు తీరాలి. ఇప్పటికీ వైశ్య కుటుంబాల్లో ఉంటుంది మన దగ్గర ఆ సామరస్యం. తమ్ముడు దెబ్బతింటే వైశ్యుల్లో పెద్దన్నగారు వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఏదో చిన్న దుకాణం పెట్టించి లాగుతాడు మొత్తం మీద, లేకపోతే వాళ్ళ అమ్మ ఊరుకోదు. మీకు ప్రసిద్ధ వ్యాపారస్తులు రిలయన్స్ వాళ్ళు, ముఖేష్ అంబానీ దెబ్బలాడుకుంటే ఆ తల్లి కోకిలా బెన్న ఏదో ఉంది ఆవిడ పేరు, ఆవిడ మొత్తం ఇద్దరిని కలిపింది. వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు వైశ్యులే, వాళ్ళలో ఈ యూనిటీ ఉంది. ఆవిడ ముఖేషే పెద్దవాడు, అతనికే చెప్పింది, నువ్వు పెద్దవాడివిరా, నువ్వు కొంచెం తట్టుకోవాలి, పెద్దవాడికి అంత బాధ్యత. అతనికి ఇతరులు సహకరించాలి, లేకుండా అతని మీద మొత్తం వదిలేయడం కాదు. అలాగే జటాయువు సంపాదించి త్యాగపూరితమైన అనుబంధం. అప్పచెల్లెల విషయానికి వస్తే, అప్పచెల్లెల మధ్యలో సాధారణంగా మనకి లోకంలో ఉండే సామెత ఏంటంటే, అప్పచెల్లెలు చిన్నతనంలో దెబ్బలాడుకుంటారట, పెద్దయ్యాక కలిసి ఉంటారట. అన్నదమ్ములు చిన్నతనంలో కలిసి ఉంటారట, పెద్దయ్యాక దెబ్బలాడుకుంటారట. కారణం ఏమిటి? అప్పచెల్లెలకు చిన్నతనంలో ఎందుకు దెబ్బలాడుకుంటారంటే, పూర్వపు వ్యవస్థలు, ఇప్పుడు కాదు. ఇప్పుడు అంతా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. దెబ్బలాడుకుందుకు మనుషులు బెళ్ళ ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దెబ్బలాడుకుందుకు మాత్రం ఇంట్లో మనుషులు ఎవరు ఉన్నారు? టీవీతో దెబ్బలాడాలి. ఆడపిల్లలు ఇంట్లో ఉండేవారు పూర్వం, చదువు కోసం వెళ్ళేవారు కాదు. ఇంటి పనులన్నీ ఆడపిల్లలే పంచుకునేవారు. కొంచెం అంత కూతురు ఉంటే మంచం నుంచి దిగక్కర్లేదని సామెత. కొంచెం అంత కూతురు అంటే ఎంత కూతురు అన్నమాట సామెత. కొడుకుంటే ఉపయోగంలో వీడియం చేస్తాడు, అదా కొరిపెడతాడు చివరిలో. లోపు పెట్టేది ఏం లేదు. అదే కూతురు ఉంటే, కొంచెం అంత కూతురు ఉంటే మంచంలోంచి దిగక్కర్లేదుట. ఎంత గొప్ప సామెతలు ఉన్నా చూడు. అంటే ఎంత కొంట ఉంటే చాలు, అన్ని పనులు తల్లికి సాయం చేస్తుంది, మంచంలోంచి దిగక్కర్లేదు. కొడుకుంటే ఏం చేస్తాడు? అన్నం పెట్టేవా అంటాడు, వాడు పెట్టుకోడు. అందుకని మనకు తెలుగు సామెత, కొంచెం అంత కూర్చుంటే మంచంలోంచి దిగక్కర్లేదన్నారు. ఈ పనులు ఆడపిల్లలు పంచుకుంటారు మూలాన్ని ఈ కంచాలు కడగడంలోనో, పక్కలు వేయడంలోనో, పక్కలు ఎత్తడంలోనో, ఈ అస్తమానం ఈ పనులు వీళ్ళే చేయాల్సి వచ్చి వీళ్ళు దెబ్బలాడుకుంటారు. అక్క చెప్పకూడదు, అస్తమానం నాకే చెప్తారు. నువ్వు చిన్నపిల్లలు కూడా చెప్పారు, దాని పెద్దది దాన్ని చెప్పకూడదా? ఇవి ఉంటాయి. అలాగని పెద్ద చంపేస్తున్నాను నన్ను పట్టుకుని చిన్నపిల్లలకు దాన్ని చెప్పకూడదా చిన్నదానికి అని దెబ్బ. ఈ దెబ్బలాటల్లో అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, జుట్టు పీకేసుకుంటారు. పెద్ద అయిన తర్వాత ఎందుకు కలుస్తుంటారంటే, ఈ అమ్మాయిని అమలాపురం ఇస్తారు, అమ్మాయిని అమెరికా ఇస్తారు. వీళ్ళిద్దరు ఎప్పుడో కలుస్తారు సంక్రాంతికి. ఇక ముందు రాగానే ఆ విమానాల పెట్లు తోకలు కూడా ఊడదీయకుండా ఒక గదిలో చేరిపోతారు. మా ఆయనే అంటే మా ఆయనే నేరాలు చెప్పుకుంటారు. ఇవి చెప్పుకుంటారు కాలక్షేపం. ఎందుకంటే వాళ్ళు దూరం అయిపోయామని బాధ. అన్నదమ్ములు దూరం అవ్వరు. మన పూర్వ సంప్రదాయంలో ఉమ్మడి కుటుంబాల్లో ఉంటారు, వాళ్ళు దూరం అవ్వరు. వీళ్ళు దూరం అయ్యేసరికి అనుబంధాలు పెరిగిపోయి, ఇంక మా చెల్లెలు అంటే మా చెల్లెలు, మా అక్క అంటే మా అక్క. ఇందులోనే మనం ఇంత అనుబంధం ఉంటుంది అప్పచెల్లెల మధ్యలో. ఇందులోనే మనం గమనించాల్సింది, అప్పచెల్లెల మధ్యలోనే అసూయలు ఎక్కువ ఉంటాయి. తోడుకోడళ్ళ మధ్యలో కూడా, తోడుకోడళ్ళు కూడా అప్పచెల్లెలే కదా. ఎందుకుంటాయంటే, ప్రతిదీ మనం ఇతరులతో పోల్చుకుంటాం. మన సమాజంలో, మానవ సమాజం అంతా ఉంది ఇది, మన భారతదేశంలో కొంచెం ఎక్కువ, ఎక్కడైనా ఉంటుంది. బంధుత్వంలో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, బంధువుల్లో ఒకళ్ళు బాగున్నారంటే అదే తరహా బంధువు వెంటనే అసూయపడిపోతాడు, తట్టుకోలేడు. ఓ తోడళ్ళు కారు కొనాడంటే ఆ తోడళ్ళు రెండోవాడు కొనాల్సిందే. లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళ మధ్యలో వచ్చేస్తుంది, వాళ్ళు కొన్నారనగానే అసలు దాన్ని చూడడానికి వెళ్ళడం కానీ ఆనందించడం కానీ ఉండదు. మనం కొందామో వద్దా, లేదా ఎందుకు కొనలేదు, ముందు జవాబు రావాలి వెంటనే. ప్రొఫెషనల్ జెలసీ అనే దానికి దేనికి తేడా లేదు. ప్రొఫెషన్ ఉన్నా లేకపోయినా జెలసీ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఒక సమాన స్థాయి, తోడుకోడళ్ళు అప్పచెల్లెళ్ళు. ఆవిడకు దొరికినంత గొప్ప మొగుడు ఇవిడు దొరకపోవచ్చు. ఒక్కోసారి దొరికాక పడతాయి అదృష్టాలని. తల్లిదండ్రులు ఎప్పుడు అందరికీ సమానంగానే చేస్తారు. తర్వాత ఏవో అదృష్టాల వల్ల కొందరు ఎక్కువ అప్పుడు కూడా అసూయపడతారు. దానికి వాళ్ళనేమనలేక తల్లిదండ్రులనే అంటారు, నాకు దిక్కుమాలిన పెళ్లి చేసేవాడిని. ఓ పెద్ద వ్యాపారస్తుడికి 3 కూతుళ్ళు ఉంటే, పెద్ద కూతురికి
10,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు పూర్వకాలంలో. అంటే నేను చెప్పేది ఒక 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం. అప్పుడు 10,000 కట్నం ఉండేది, అదే ఎక్కువ. తర్వాత రెండో కూతురికి ఓ 50,000 ఇచ్చాడు కట్నం. మూడో కూతురికి 3 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాడు. అప్పుడు రేట్లు అవి. విచిత్రం ఏంటంటే పెద్ద కూతురు తను అడగలేక తన పిల్ల చేత అడిగించింది తండ్రిని. తాత మాకు అన్యాయం చేసావు, నువ్వు ఎన్నికి 3 లక్షలు కట్నం ఇచ్చావు, కాబట్టి మాకు 10,000కి 2,90,000 కలిపి ఆ 10,000 ఎప్పుడు ఇచ్చావో అప్పటి నుంచి ఎప్పటి వరకు వడ్డీ కట్టిమ్మని అడిగింది. మనవరాలు అడిగింది. ఇది ఆ తాతగారు నా దగ్గర కన్నీళ్లు పెట్టుకొని చెబితే నేను చెవులు బద్దలయ్యేలా విన్నాను ఈ మాట. ఇలా ఉంటారా మనుషులు? మనవరాలు ఎందుకు అడుగుతుంది? తల్లి అభిప్రాయమే. ఈ పిల్ల ఎప్పుడు పెళ్ళయింది ఇవిడికి? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. అప్పుడున్న కట్నం రేట్ల ప్రకారం ఇచ్చాడు ఆయన. తర్వాత అవి పెరిగితే ఆయన ఏం చేస్తాడు? మా పెద్దమ్మాయికి ఇచ్చిన కట్నమే రెండో అమ్మాయికి ఇస్తానంటే పెళ్ళి అవదు. ఇంకా పెరిగింది, 3 లక్షలు అయింది, ఇచ్చాడు. అప్పుడు పెళ్లి ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ మనుషులు ఎంత కుళ్ళుగా ఆలోచిస్తున్నారంటే ఆశ్చర్యకరంగా. నాకు అనవసరం వాళ్ళు, ఎందుకంటే ఈ మూడో అమ్మాయి వాళ్ళు ఈ పెద్ద ఆవిడ కంటే బాగున్నారు. వాళ్ళ అదృష్టాల వల్ల, వాళ్ళ కృషి వల్ల బాగున్నారు. వీళ్ళకి ఇంక బాగుపడడానికి ఏం దొరకట్లా. ఈ పెద్ద ఆవిడ భర్త ఊళ్ళోనే ఉంటాడు, ఏ పని చేయడు. వాడి ఇంటికి శనేదైనా ఉంటే వాడే ఆ సోమరపోతాను. భర్తకి ఏం చెప్పలేక ఇప్పుడు తండ్రి మీద పడింది. ఆ 10,000కి 2,90,000 కలపాలట, 30 ఏళ్ల బట్టి వడ్డీ కట్టాలట. ఈయన ఆస్తి మొత్తం రాసేయాలి ఆవిడకి. ఎన్ని లెక్కలు తేలుతాయి ఇలాగ? ఇంత దారుణంగా ఉన్నాయనుకుంటా. ఎవరు పూర్వం పరిస్థితి ఏమిటి, ఇప్పుడు పరిస్థితి దాన్ని బట్టే కదా ఉండేది. ఇప్పుడు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మనం చొక్కా కొనుక్కుంటాం, అది 3 రూపాయలకే వస్తుంది ఆ చొక్కా. ఇప్పుడు 300 పెట్టి మనవాడు చొక్కా కొంటే 297 రూపాయలు అప్పటి నుంచి వడ్డీ కట్టమంటే ఏమిటది? లేకపోతే నాకు చొక్కా ఇవ్వమంటే? ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు మనుషులు. కానీ ఒక్క మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అప్పచెల్లెళ్ళు. ఇద్దరు పాలసముద్రం కుమార్తెలు. క్షీరసాగరుడికి 2 కుమార్తెలు. అందులో జ్యేష్ఠాదేవి పెద్ద ఆవిడ. అందుకే ఇప్పటికీ జ్యేష్ఠాదేవిని పెద్దమ్మ అంటారు, లక్ష్మీదేవిని చిన్నమ్మ అంటారు. వాడికి వ్యాపారం ఎందుకు? పెద్దమ్మని ఎత్తిమీ కూర్చుంది, అందుకే వాడికి అలాంటి ఆలోచనలు వచ్చాయి. పెద్దమ్మ అంటే శనిదేవత. జ్యేష్ఠని పలకలేక దష్ట అన్నారు. ఇంటికి దష్టలా తయారైందంటారు. దష్ట పాత్ర తప్పు, పలకలేక వచ్చింది. అది జ్యేష్ఠ, పెద్దమ్మాయి అని అర్థం. ఆ జ్యేష్ఠాదేవి శనిదేవత. లక్ష్మీదేవి రెండో అమ్మాయి చిన్నమ్మ. అంటే అర్థం ఏంటి? మనం అర్థం, క్షీరసాగరం ఎవరో కాదు, మన మనస్సు. నీకు శనిగొట్టే ఆలోచనలు, సిరిబట్టే ఆలోచనలు నీ మనస్సులోనే ఉన్నాయి. ఈ రెండు నీ మనస్సులోంచి పుట్టాయి. అంటే శని ఎక్కడో పుట్టదు, మన మనస్సులోంచి పుడుతుంది. ఇది తెలుసుకుంటే మన మనస్సును మనం బాగు చేసుకుంటాం. అంతేకాని జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఏ శనివారం చేసినా ఆవిడ వస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎక్కడో లేదు, ఇంట్లో నీ బుద్ధిలో ప్రవేశించి ఉంది. అప్పటికే ఇంట్లో ప్రవేశించడం ఏంటి? అర్థం లేనమాట. ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం ఎంతసేపు. ఆవిడ రాకుండా ఉండాలంటే దీపాలు పెట్టాలి. నువ్వు దీపం పెట్టినా ఆవిడ రావడం ఖాయం. నువ్వు దీపం పెట్టకపోయినా లక్ష్మీదేవి ఉండడం ఖాయం. అది నీ మనస్సుకు సంబంధించిన విషయం. అది లక్ష్మీప్రదమైన ఆలోచనలు ఉన్నాయా నీ మనస్సులో? శనిగొట్టే ఆలోచనలు ఉన్నాయా, సిరిబట్టే ఆలోచనలు ఉన్నాయా తెలుసుకో. దీపాలు పెట్టడము, ఆర్పడం ఈ పెద్ద విషయాలకు. గుండెల నిండా కుళ్ళు పెట్టుకుని గుమ్మం చుట్టూ దీపాలు పెట్టిన లక్ష్మీదేవి రాదు. ముందు కుళ్ళు పోవాలి. దానికి మనిషికి ఇష్టం ఉండదు కాబట్టి దీపాలు పెట్టేస్తాడు. దానికి శుక్రవారమో శనివారమో అని మన ప్రాణం తింటాడు. ఈ దీపం వితంతువో సతంతువు పెట్టాలా? ఎవరు ఇవన్నీ అనవసరమైన వ్యవహారాలు. అసలు విషయం అక్కడ లేదు. ఆ కథ మీరు గమనిస్తే స్పష్టంగా జ్యేష్ఠాదేవి పెద్ద ఆవిడ, లక్ష్మీదేవి చిన్న ఆవిడ. జ్యేష్ఠ అంటే శనిగొట్టు దేవత, దరిద్ర దేవత. మరి లక్ష్మీదేవి సర్వసంపదలకు ఆలవాలమైనప్పుడు తన సంపదలో కొంత జ్యేష్ఠాదేవికి రాయొచ్చు కదా. రాసినా అది మిగలదు. ఎందుకంటే ఆవిడ పుట్టుకే అంత. ఆవిడ లక్షణం శని కోసమే పుట్టింది. ఆవిడ శని పట్టుకుంటే శనే పట్టుకుంటుంది, ఐశ్వర్యం ఉండకూడదు. అంటే లక్ష్మీదేవి మా అక్కే కదా అని 10 ఎకరాల పొలం ఆవిడ పేరు రాసినా అది ఉండదు.
అంచేది అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు గ్రహించాల్సింది, ఒకరికున్న ఐశ్వర్యం ఒకరికున్న అదృష్టం ఇంకొకరికి ఉండదు. దీన్ని చూసి అసూయపడడం అనవసరం. ఎప్పుడు అసూయ మనసులో ప్రవేశించినప్పుడు ఒక్క మాట ఆలోచించుకోవాలి. ఒకరింజూచిన నాకసూయయగు, సాగర భాషలో పద్యమే. ఒకరింజూచిన నాకసూయయగు, నాకు అసూయ వస్తే నేను మనిషినే. నాకు కొందరు కవులకి వైభవం పట్టినప్పుడు, పండితులకి వైభవం నాకు అనిపిస్తుంది, అయ్యో అది నాకు జరిగితే బాగుంది. లేకపోతే నాకంటే తక్కువ వాడికి ఎవరికైనా వైభవం పడితే నాకు ఏమిటి అసలు ఈయనకి ఈ వైభవం పడ్డు, ఏమీ తెలియదు, అజ్ఞానం చెబుతున్నాడు, ఇన్ని జనం ఎంత గౌరవిస్తూ అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ పద్యం నేనే చెప్పుకుంటాను, నేను రాసుకున్న పద్యం. ఒకరింజూచిన నాకసూయయగు, వేరుండెవ్వడో నిన్ను జూచి కడుం ద్వేషముతోడకుళ్ళును. ఒకరింజూచిన నాకసూయయగు, వేరుండెవ్వడో నిన్ను జూచి కడుం ద్వేషముతోడకుళ్ళును. ఇటులీ ఛిద్రంబులే ముద్రలై ఇక నేనాటికినైనా చూడగలమా, ఈ విశ్వమందెల్ల లోక కళంకంబును మాన్పు చిన్మయ కళన్ కైవల్య ధావళ్యమున్. ఎవరినో చూసి నువ్వు అసూయ పడుతున్నావు, మీ కార్యాలయమో లేదా ఇంకెక్కడ మీ బంధువులు. ఒక్కసారి లోకంలో మన్ను చూసి అసూయపడేవాళ్ళు కూడా ఉన్నారే కొంతమందిని ఆలోచించు. మనకున్న వైభవం కూడా మన సాటి వాళ్ళకే కొంతమందికి లేదు. మన రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఏదైనా మన సహోద్యోగులు కావచ్చు. మనకున్న వైభవాలు మనకున్న ఆనందాలు వాళ్ళకి లేవు. మరి వాళ్ళు మనం చూసి అసూయపడితే మనం ఏమనుకుంటాం, ఎలా అసూయపడి చేస్తారేమిటంటే కష్టపడి ఏడవచ్చు అంటున్నాం కదా. మరి మనం ఎవరు చూసి అసూయపడుతున్నామో అది మాత్రం అసూయ దేనికి, మనం కష్టపడి ఏడవచ్చుగా. పైగా ఈ అసూయలు వచ్చినప్పుడు ఇది ఒక ఆలోచన. ఒక్కోసారి లోకల్లో ఇంకోటి ఏం జరుగుతుందంటే, మనకంటే తక్కువ వాడికి గౌరవం లభిస్తుంది కష్టపడకపోయినా సరే. దానికి ఆయన ఏదో వేరే పుణ్యం చేసుకున్నాడు, ఈ రంగానికి సంబంధించింది అవ్వచ్చు కాకపోవచ్చు, వేరే పుణ్యం ఏదో ఉంది. దానివల్ల ఆయనకి జనాకర్షణో ధనాకర్షణో ఓ పదవి ఏదో వచ్చింది. అది ఆయనకంటే గొప్పవాళ్ళమైనా మనకు రాకపోవచ్చు. ఎందుకంటే మనం ఈ జ్ఞానాన్ని పొందడానికి పుణ్యం మనం చేసుకున్నాం, కానీ ఆ పదవి పొందే పుణ్యం మనం చేసుకోలేదు. ఎవరు చేసుకున్నది వాళ్ళకే. అప్పుడు కూడా మనసుకేం నచ్చ చెప్పుకోవాలి, అంత్య కాదు అల్పులు గౌరవం పొందుతున్నారని మనం బాధపడక్కల. లోకం తీరు అలా ఉంటుంది. అల్పుడికి లభించిన గౌరవం మీరు ఏ రంగంలో ఎవరికైనా చూపించుకోండి, కొంతకాలమే ఉంటుంది, ఖచ్చితంగా పడిపోతాడు. ఎందుకంటే పునాది లేదు. తాడి చెట్టు ఎదిగే విధానం వేరు, తారాజువ ఎగిరే విధానం వేరు. తారాజువ మీరు దీపావళి నాడు వేస్తే తాడి చెట్టు మించి చెడిపోతుంది, కానీ వెంటనే పడిపోతుంది. తాడి చెట్టు ఎదుగుతోంది, తారాజువ ఎగురుతోంది. విషయం లేకుండా పునాది లేకుండా పైకొచ్చిన వాడు ఎగురుతున్నాడు, ఎదగడం లేదు, కంగారు పడేవాడు పడిపోతాడు. ఎగిరేవాడు పడిపోతాడు, ఎదిగేవాడు పడ్డావు. మనం తాడి చెట్టులో ఎదగాలి, తారాజువలో ఎగరకూడదు. తాడి చెట్టు ఇలా జింజన వేస్తే తారాజువ తాడి చెట్టు కంటే పైకి ఎడుతుంది, కానీ వెంటనే పడిపోతుంది. తాడి చెట్టు మరి పడదు, పునాది కట్టుకోం. మనం తాడి చెట్టులో ఎదగాలి తప్ప తాడి చెట్టు తారాజువం చూసి అసలు ఇదే వస్తే నాకంటే పైకి వెళ్ళిపోతుంది, అది పైకి వెళ్ళిపోతుంది అనుకునే లోపు కింద పడిపోయింది అది. వీళ్ళందరూ అంతే, వాళ్ళని చూసి మనం బాధపడక్కల. అంత్యకాదు లోకమున అల్పులు గౌరవమంది పై పైన్ గంతులు వేయుచుండ బుధకాండములోనంగియుండు అయినంతనేమి ఒట్టి తృణము అంబుధి పైన నెదేలుచుండ. ఒట్టి తృణము అంబుధి పైన నెదేలుచుండ అత్యంత విశిష్ట రత్న సముదాయము లోతున దాగియుండది. సముద్ర తీరంలో మనం ప్రయాణం నడుస్తూ ఉంటే గడ్డి గాదం నత్తగొల్లలు చెత్త చెదారం కొట్టుకుని గట్టుకొస్తూ ఉంటాయి. రత్నాలు వజ్రాలు వేడూరియాలు పగడాల దీవులు కోరల్ రీఫ్ అంటారు, ఇవన్నీ అడుగుని ఉంటాయి. ఆ కోరల్ రీఫ్ ఈ గడ్డిని చూసి దీనికి లభించిన గుర్తింపు నాకు లభించట్లేదు, నేను కూడా తీరానికి వెడితే బాగుండు, అందరూ చూస్తే బాగున్నాను అని అనుకోదు. అది పగడం, అది వజ్రం, అది వైడూర్యం, అది ఉండవలసినంత లోతులోనే ఉంటుంది, పైకి రాదు. అది దానికి ఎవడో అది కావాలనుకుంటాడో వాడు అక్కడికి వెడతాడు. పగడం వజ్రం వైడూర్యం అంటే అదో రమణ మహర్షి. వెళ్ళవలసిన కూడా ఆయన దగ్గరికి వెడతాడు. ఆయన ఇంకోటి దగ్గరికి రావాల్సిన కర్మ ఆయనకేమిటి? ఆయన ఎందుకు వస్తాడు?
పగడం రమణ మహర్షి ఆయన కాలంలో ఇతర యోగులు ఎవరికో పట్టిన వైభవాలు ఆయనకి పట్టలేదని ఎప్పుడు అనుకోలేదు. అసలు అలా పట్టింది వైభవం అని కూడా అనుకోలేదు. అలాగా రమణ మహర్షి లాంటిదే రత్నం కూడా. రత్నం లాంటి వాడే మహర్షి కూడా. నిజానికి పోలిక తక్కువ, రత్నం ఏం సరిపోతుంది ఆయన ముందు. రత్నం ఈ గడ్డిని చూసి అసూయపడదు, అది తేలిక కాబట్టి నీటిలో తేలుతుంది. గట్టు కొట్టుకెళ్ళింది, ఎవడో చూస్తారో గడ్డి కావాల్సినప్పుడు పట్టుకెడతాడు దాన్ని. రత్నం కావాల్సినప్పుడు నా దగ్గరికి వస్తాడు. అంతే మన ప్రతిభని మన సంపదని మనం కాపాడుకుంటే మనతో అవసరం ఉన్నవాడు మన దగ్గరికి వస్తారు. వాళ్ళెవరో మన దగ్గర రాలేదని అనుకోకల. కానీ బంధుత్వాలు ఉన్న చోట, బంధాలు ఉన్న చోట విచిత్రంగా మానవ ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏదో జరిగింది నాకు జరగలేదని ఇవన్నీ బాధపడడంతో పాటుగా చాలామందిని నువ్వు గమనించు, గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా రంగంలో గొప్పవాళ్ళు అయిపోయిన వాళ్ళంతా మాకు చుట్టాలని చెప్పుకుంటారు. ఆయన మాకు బాగా తెలుసు, ఆ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటి. ఇంటి పేరు ఒకటితో సరిపోదు, మేము అన్నదం మా తమ్ముడే. మాకు ఏమీ సంబంధం లేని వాళ్ళు గరికిపాటి అని ఇంటి పేరు ఉన్న కారణంగా నన్ను తమ్ముడిని చెప్పేసుకుంటున్న వాళ్ళని కొంతమంది చూశాను. అసలు ఎప్పుడు వాడి ఇంటికి నేను వెళ్ళలేదు, వాడు నా ఇంటికి రాలేదు. వాడి ఇంటి పేరు గరికిపాటి అనే విషయం కూడా ఈ మధ్య తెలిసింది నాకు. కానీ వాళ్ళు చెప్పేసుకుంటారు. ఏ గుళ్ళోకైనా పడితే గరికిపాటి అని వాడి పేరు చెప్పగానే గరికిపాటి నరసింహరావు గారు మీకు ఏమవుతారు, మా తమ్ముడు అండి అంటే నిజంగా మా అన్నయ్య అనుకుంటాడు. విచిత్రం ఏంటంటే విజయవాడలో ఉంటాడు మా అన్నయ్య, వాడు ఎప్పుడు చెప్పడు అలాగా. అసలు అన్నయ్య వాడు నాకు కేవలం అన్నయ్య కాదు, ఆపద్బాంధవుడు. మా అన్నయ్య లేకపోతే నేను లేను అసలు. వాడ నా ప్రాణాల సైతం కాపాడేవాడు వాడు, నిజం చెప్పాలంటే. వాడు ఎప్పుడు టీవీలో చూసిన వాళ్ళు కూడా ఏ మార్నింగ్ వార్తలను కలిసి మీ తమ్ముడు గారు బాగా చెప్పారని అంటే ఏదో రెండు వాడు తాపత్రయం, వాడు పడుతున్నాడు పాపం లోకం కోసం అంటాడు, అంతే, ఇంకేం మాట్లాడు. వాడు అడకపోతే అసలు వీడు ఆ మాట కూడా చెప్పడు. అసలు అన్నగారు చెప్పుకోకపోవడం, ఈ కృత్రిమమైన అన్నగారులు అందరూ మా తమ్ముడు ఏమిటది. నేను ఎక్కడో ఒకసారి హైదరాబాద్లోనే ఒక గుళ్ళో కడితే నిన్న మీ అన్నగారు వచ్చి వెళ్ళారన్న, ఇది మా అన్నయ్య వస్తే మా ఇంటికి రాకుండా ఎందుకుంటాడు, చెప్పలేదు. ఏమిటి, ఎవరండి అన్న, ఫలానా, లేదండి నా పేరుతో నాకు అన్నగారు ఎవరు లేరు. అదేమిటండి, గుళ్ళోకి వచ్చాడు, నేను గరికిపాటిని ఇంటి పేరు వినగానే నరసింహరావు గారు ఏమవుతారంటే మా తమ్ముడు అన్నాడు, అఖండమైన గౌరవాలు చేసి పంపించి ఇంకా నయం అప్పు ఇవ్వలేదన్నాను. నేను గౌరవాలు ఏముంది, గుళ్ళో ఏదో శాలువా కప్పుతారు, బెల్లమ్మ కడతారు, అప్పు ఇవ్వలేదు కదా అని లేదులండి అన్నాడు. అలా చేయకున్నాయన, మీ అన్నదమ్ములం బతుకున్న వాళ్ళం మేము ముగ్గురమే, మా ఇద్దరు చచ్చినా నీ దగ్గరికి రారు అసలు. ఎప్పుడు రారు, గరికిపాటి వారు అన్నగారు మీ గుళ్ళోకి రాడు, నువ్వు వస్తా సందేహం పెట్టుకో, వస్తే నాతోనే వస్తాడు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ సత్కారం, రేపొద్దున అప్పు అడిగితే మన పేరు దుర్వినియోగం కావట్లా. ఏ లెక్కని చెబుతాడు నా తమ్ముడని. నేను పేరు చెప్పను. ఇదే మనుషులు నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాడే అండి, వాడు దౌర్భాగ్యం అండి, వాడు ప్రతి ఉద్యోగం అలా వదిలేస్తాడు. వాడు ఏమంటే మీకు ఇంటి పేరు ఒకటి, అబ్బాయి ఇంటి పేరు ఒకటేనా నాకు, మాకు వాడు ఎవడో తెలియదు అని చెప్పాడు. ఎందుకంటే నేను ఆ ఉద్యోగం నుంచి ఈ ఉద్యోగం 9 కాలేజీలు మారాను నేను. కొందరికి నేను నచ్చలేదు, కొందరు నాకు నచ్చలేదు. తర్వాత ఎప్పుడో ఒక కాలేజీలో చేరాను, ఇంక ఈ నచ్చరంతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అక్కడే ఉండిపోయాను. నచ్చకపోయాను. 11 ఏళ్ళు ఉండిపోయాను. 11 ఏళ్ల పాటు కాలేజీలో ఎందుకు మారాను, 11 ఏళ్ళు ఒకే చోట ఎందుకు ఉన్నానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు 40 ఏళ్ళు వచ్చాక అర్థమైంది నేను దేనికి కొరకు వస్తాను, అందుకని అక్కడే ఉండిపోయాను. మనకు ఉద్యోగం ముఖ్యం కాదు, కవిత్వం ప్రధానం అర్థమైంది. అటువంటిప్పుడు ఎక్కడుంటే ఏముంది, ఇంకా మనకు ఫ్రీడమ్ ఉండే చోట ఉందాం. అక్కడ నాకు ఫ్రీడమ్ ముందు ఉండిపోయాను. ఈ జ్ఞానం ముందు ఉంటే నేను ఉండిపోయేవాడిని. కానీ ఆ జ్ఞానం ముందు ఉంటే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, వేరే విషయం. నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కింద స్థిరపడిపోయి ఉండేవాడిని. ఎక్కడో వరంగల్ జిల్లాలో మారుమూల, గవర్నమెంట్ పోస్టే. ఏం ఉపయోగం, జీతం ఒకటి ఉంటే సరిపోయింది. ఈ ప్రతిభ, ఈ అవకాశాలు, ఈ గౌరవం అంటే భగవంతుడు అన్నీ మనకి మేలే చేస్తాడు. ఈ బంధువుల్లో ఉదాహరణ మావాడి గురించి ఎందుకు చెబుతానంటే, నేను ఇంటి పేరు వాడి గురించి, బంధువులు ఎప్పుడు ఎలా ఉంటారంటే విచిత్రంగా, దాని మీద ఒక పద్యం వల్లే నేను, ఘనులందరూ మనవారని అనుకున్న అదొక్క తృప్తి అఖిల జనులకు, మనవాడే ఘనుడవునెడ మనసున భరింపలేరు మాయ అదేమో. గొప్పవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆయా రంగాల్లో వాళ్ళందరూ మావాడేనండి, ఆయన మా బయవాటాలో అద్దుకున్నాడండి, ఆయన మా కజిన్ ఏమిటండి, మేము ఎక్కువ దూరమే, ఇంకా ఎక్కువ దూరం లేని పేకోదరులు ఇవి.
అని చెప్పేస్తాడు. కానీ మన దగ్గర ఉన్న బంధువుల్లో ఇప్పుడున్న మామూలుగా ఉన్నవాడు ఎవడన్నా గొప్పవాడు అయ్యాడంటే భరించలేడు. వాడు తలకాయ వాడికి ఏం తెలిసిండి, చిన్నప్పుడు గోచుగూడు ఎట్టు తిరిగేవాడు. ఇక్కడ చిన్నప్పుడు గోచుగూడు పెట్టుకోకపోతే జీన్స్ ప్యాంట్ ఎత్తాడా? ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్పడం? భరించలేకపోతున్నాడు. ఈ ఈ ఈర్ష్యల్ని అసూయల్ని తట్టుకున్నవాడు పర్వత శిఖరాన్ని ఛేదించి హిమాలయం అంత ఎత్తు ఎదిగాక మాత్రం వాడిని మా ఇంట్లో నేను చిన్నప్పుడు వాడికి నేనే చెప్పానండి, అసలు ఈ మెళకువలన్నీ నేనే చెప్పాను అంటాడు వాడి. మొత్తం మీద వాడి గొప్పతనంలో వీడి పాత్ర ఉండాలి. గొట్టంగాడు పెద్ద విషయం ఇది. ఎవ్వడు మన ప్రమేయం లేకుండా ఎదగడం మనకి ఇష్టం లేదు. మన ప్రమేయం ఉండాలి. మన ప్రమేయం లేకుండా ఎవడైనా ఎదిగాడంటే వాడు దెబ్బ అయిపోవాలి. ఇది బంధుత్వంలోనే ఎక్కువ ఉంటుంది, స్నేహితుల మధ్యలో ఉండదు. బంధుత్వానికి స్నేహానికి తేడా. బంధుత్వం బంధం, స్నేహం అనుబంధం. భార్యాభర్తలు బంధువుల్లో ఉండకూడదు, స్నేహితుల్లో ఉండాలి. స్నేహితుడు ఎప్పుడు తన స్నేహితుడికి ఆపద వచ్చింది అనగానే టక్కుమని వచ్చి వాలిపోతాడు. అక్కడ బంధువులు వాళ్తారు, అది చెప్పరు. బంధువులు వాలరు, పైగా సంతోషిస్తారు. అయిందా? అవుతుంది, నాకు తెలుసు, ఆ వ్యాపారం పెట్టదని చెబుతూనే ఉన్నాను. అసలు వాడు కాదే, వాళ్ళ ఆవిడ ఉందే, ఆవిడని ఎందుకు అనుకోవడం? మనవాడి బుద్ధే సరిగ్గా లేదు. అది చెబుతూ ఉంటుంది దానికి, వాడికి దాని సలహాలు ఎక్కువ. ఆడాళ్ళే అంటారు ఈ మాట. ఆ అమ్మాయి ఎలాంటిదో మీకు తెలియదు. నిజంగా అతను ఆ అమ్మాయి సలహా వల్ల చెడ్డాడు, సొంతంగానే చెడ్డాడు, ఆలోచించదు. ఇక మన వస్తువు, మన తమ్ముడు లేకపోతే మన బావమరిది, మనకి ఇష్టం లేక ఆ అమ్మాయి మీద తోశాడు. వాడు బెళ్ళా మాట వింటాడండి. ఏమంత నేరమా? శ్రీ మహావిష్ణువు బెళ్ళా మాట వింటాడు, శివుడు పెళ్ళాం మాటే వింటాడు, బ్రహ్మదేవుడు పెళ్ళాం నోట్లో లేదా మాట్లాడలేడు అసలు. ఏ సతీతిలకము శాసించుటకు మున్ను నలువకైనా నోట పలుకురాదు అని రాశాను నేను సరస్వతీదేవి గురించి. ఆవిడ శాసించకపోతే బ్రహ్మదేవుడు ఒక మాట మాట్లాడింది, పెళ్ళాం మాట వింటున్నాడు అంటే వాడు త్రిమూర్తులు అంత గొప్పవాడు. అందులో ఏమి సందేహించాల్సిన పని లేదు. మరి ఎందుకు వస్తుంది ఆ మాట? పైగా ఆడవాళ్ళు అండం అంటే వీళ్ళు సాటి ఆడదాన్ని భరించలేరు, మొగాడిని భరిస్తారు. ఇది ఒక చిత్ర ప్రవృత్తి. భర్తకు ఏదైనా వేరే సంబంధం ఉంటే భార్య ఎంత చిత్రంగా ఆలోచిస్తుందంటే, మా ఆయన వల్ల వేసుకుంది అని దాన్ని తిరుగుతుంది. ముందు మొగుడిని నిలబెట్టు, నువ్వు ఆవిడని ఎందుకు అనుకోవడం? మొగుడిని నిలబెట్టు, నీకు కావాల్సింది వీడి కదా. ఏరా నీకు నాకంటే వేరే ఆలోచన వచ్చే అవకాశం ఉంది, జుట్టెట్టుకో. అది చేయదు. అది ఒత్త వచ్చిన మొగుడిని వల్ల వేసి దాన్ని జుట్టెట్టుకుంటాడు. ఇది విచిత్రమైన విషయం. బంధాల మధ్యలో తేడాలు ఎక్కడొస్తాయంటే అక్కడే. మన అనుకునేసరికి కొన్ని హక్కులు వచ్చేస్తాయి మనకి. ఈ హక్కుల్లోనే మళ్ళీ రకరకాల అసూయలు వస్తాయి. అందుకే ఎప్పుడు బంధాలను మనం స్నేహ బంధాలుగా మార్చుకోవాలి. స్నేహితులతో మనం ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం, మరీ అతిగా చెయ్యం. కానీ అనుబంధం సున్నితంగా ఉంటుంది. ఒక పూల మొక్క పక్కనే ఉండే పూల మొక్కతో గాలికి రెండు కలుసుకున్నట్టే ఉండాలి బంధాలు. అందుకని పెనవేసుకుపోయి అక్కర్లేదు. ఆ స్నేహబంధం ఎంత గొప్పదంటే స్నేహితుల మధ్యలో ఉండాల్సింది. మనకి భారతంలో ఉంటుంది ఇది. భారతంలో 3 రకాల స్నేహాలు ఉన్నాయి. సఫల స్నేహం, విఫల స్నేహం, సుఫల స్నేహం. 3ంటికి ఉదాహరణలు భారతంలో ఉన్నాయి. ఒకటి విఫల స్నేహం, దెబ్బతిన్న స్నేహం. 2వది సఫల స్నేహం, చివరి వరకు దెబ్బతినకుండా గాఢంగా కొనసాగిన స్నేహం. 3వది సుఫల స్నేహం, చివరి వరకు దెబ్బతినకుండా గాఢంగా కొనసాగడంతో పాటు వాళ్ళ జీవితాలు వాళ్ళకి మేలు చేసుకుని లోకానికి కూడా మేలు చేసిన స్నేహం. అది సుఫల స్నేహం. స్నేహం సఫలమైతే సరిపోదు, సుఫలం కూడా కాదు. ద్రుపదుడు ద్రోణుడు మధ్యలో స్నేహం విఫల స్నేహం. కర్ణ దుర్యోధనుల మధ్యలో స్నేహం సఫల స్నేహం. కృష్ణార్జునుల మధ్యలో స్నేహం సుఫల స్నేహం. ద్రౌపదుడు ద్రోణుడు విఫలమైంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు కలిసి ఉన్నారు. ఒకరు రాజు, ఇంకొకరు బ్రాహ్మణుడు. ఏదో అక్కడ మంచంలో పడుకోవడంలో, కాస్త ఫ్యాన్ లేకపోతే వాడు విసిరడంలో వీడికి ఏదో మమకారం వచ్చి, ద్రోణ నువ్వేం సందేహించవు, నేను రాజును అయ్యాను అంటే నువ్వు నాకు రాజు అయినట్టే, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పాడు వాడు. ఆ రాజులు చెప్పిన మాటలు ఈ బ్రాహ్మణులు నమ్మకూడదు. ఈయన వెర్రి బ్రాహ్మణుడు నమ్మాడు. తర్వాత ఏం జరిగింది అందరూ తెలుసు. 2 ఆవులు కోసం ఈయన అక్కడికి వెడితే ఆయన ఇవ్వకుండా ఏదో అవమానకరంగా మాట్లాడితే, ఈ బ్రాహ్మణుడు నిజంగా తపస్వి అయితే అంతటితో వదిలేయచ్చు ఆ విషయం.
వశిష్ఠుడో నారదుడో అయితే వదిలేసేవాడు. కానీ ఈయన వదలలేదు, విశ్వామిత్రుల్లో పట్టుకున్నాడు. ఈ రెండావులు ఎన్ని చావులకు దారితీసే కురుక్షేత్ర యుద్ధంలోకి వెళ్ళండి. చివరికి ఎంత ఘోరం అంటే ద్రోణాచార్యుడు మనస్తత్వం నాకు భారతం చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది. చిట్ట చివరి రోజు యుద్ధం చేసేటప్పుడు దుర్యోధనుడితో ఇక నేను ఈ రోజు తర్వాత నేను తిరిగి రానేమో, అశ్వత్థామకి నా చివరి మాటలుగా చెప్పాయి అన్న మాటలు చెబుతూ కూడా పాంచాల రాజకుమారుల్ని ఒక్కడిని కూడా లేకుండా వేసేయమని చెబుతాడు. ఇది ఏమైనా గొప్ప వీలునామా? ఇది ఈ కొడుకు చచ్చిపోయే తండ్రి కొడుక్కి కాలువ పక్క 2 ఎకరాల్లో కాపాడుకోమని చెప్పాలి, కానీ పాంచాల రాజకుమారుల్ని ఒక్కడు కూడా లేకుండా ఇదేమి జీవిత లక్ష్యం అయ్యా బ్రాహ్మణుడికి? అంత కక్ష ఏమిటి? ఇదంతా రెండావుల కక్ష. రెండావులు ఇవ్వలేదని కక్ష కట్టాడు. ఈయన కురుకుమారులకు అస్త్ర విద్యాభ్యాసం చేయించాడు. అర్జునుడు వచ్చి నీ గురుదక్షిణ ఏం కావాలి గురువుగారు అంటే ద్రుపదుడిని బంచుని తీసుకురమ్మన్నాడు. బంచుని తీసుకొచ్చిన సరిపోతే వీరెవ్వరయ్యా ద్రుపద మహారాజులే అని వెక్కసెక్కంగా మాట్లాడాడు. ఒక బ్రాహ్మణుడి నోట అంత కక్ష మాటలు పనికిరావు. బ్రాహ్మణ ప్రవృత్తికి విరుద్ధం అది. తండ్రి ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడైండి రజోగుణంతో రాజకీయంగా వ్యవహరిస్తే, ఆయన కొడుకు బ్రాహ్మణుడైండి తమో గుణంతో పిశాచంలో వ్యవహరించాడు అశ్వత్థామ. పైశాచిక ప్రవృత్తి అశ్వత్థామది, నిద్రపోయేవాళ్ళని చంపడం అంటే. ఎందుకంటే తండ్రి రజోగుణం అయినప్పుడు కొడుకు తమో గుణం ఎందుకు కాడు? ఇంకో ఆకు ఎక్కువ చదివాడు ఆయన. ఎందుకు ఈ వంశం ఎంత తగలబడిపోయింది? ద్రోణాచార్యులే మూలం దానికి. అశ్వత్థామలో ఆ పైశాచిక బీజాలు నాటిన ద్రోణాచార్యులు. లేదా చచ్చిపోతూ ఆయన నేను మళ్ళీ రాను అనుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోమను, ఎల్ఐసి ప్రీమియంలు కట్టుకోమను ఇలాంటివి చెప్పడం మానేసి పాంచాల రాజకుమారులు మాత్రం పాండవులు సరే వాళ్ళు చావరు, కానీ పాంచాల రాజకుమారులు ఒక్కడు కూడా లేకుండా వేసేయమని మా అబ్బాయికి చెప్పు. ఏమిటది? అంత కక్ష ఏమిటి? మంచిది, ఇది విఫల స్నేహం. ఇది కొనడం బంధించి ఆయన వెళ్ళి తపస్సు చేశాడు ద్రౌపదిలో. మరి ఆయనైనా వదిలేయచ్చు కదా. ఆయన ఎందుకు వదులుతాడు రాజు? ఆయన తపస్సు చేసి శివుణ్ణి ద్రోణుణ్ణి చంపే కొడుకు అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు. అదేమి స్కీము? ఏదో 2 పాయింట్ ఫార్ములా. అంతంత కక్షలు అవసరమా? ఇది విఫల స్నేహం. అందుకే స్నేహం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆరంభ గుర్వీ క్షయణీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధిమతీ చ పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ కలసజ్జనానం. మంచివాళ్ళ స్నేహం ఎలా ఉంటుంది, చెడ్డవాళ్ళ స్నేహం ఎలా ఉంటుందంటే పొద్దున్న నీడ సాయంత్రం నీడ అన్నాడు. పొద్దున్న నీడ బారుగా పడుతుంది 8ంటికి, క్రమంగా తగ్గిపోతుంది. చెడ్డవాళ్ళ స్నేహం అంతే, మొదట్లో ఆర్భాటంగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనస్సులో నిష్కల్మషత్వం లేదు, ఏమో ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఇంకా మీకు అన్నిటికీ మేము ఉన్నాం, మీకు అన్నిటికీ మేము అని మన ఇంట్లో మనం వండుకోనివ్వరు, పొద్దున్న వండి పడుకొచ్చేస్తారు. ఈ విపరీత అభిమానాలు పనికిరావు. పైగా మీరు వండుకుంటే మేము చూడలేమంటారు. అంత అక్కర్లేదు, స్నేహాలు అలా ఉండక్కర్లా. పక్కింటి వాళ్ళు ఎంత స్నేహం అంత చేయకూడదు. రేపు ఎక్కడో తేడా వచ్చేస్తుంది. ఈవిడ పక్క ఆవిడతో కలిసి షాపింగ్కి వెళ్లకుండా వేరే ఆవిడతో పెడితే వెంటనే ఈవిడకి అసూయిస్తుంది. మనం ఇంత చేస్తే చూడు ఆవిడ షాపింగ్ వెళుతున్నాను పిలవను కూడా లేదు. ఎందుకు పిలవాలి నీ అవసరం లేనప్పుడు? అంటే ఈ స్నేహం మధ్యలో ఉన్నది కేవలం అభిమానం కాదు, మన మీద ఆధారపడాలని మనం కోరుకుంటున్నాం. అది అహంకారం. మన మీద ఇప్పుడు నేను అభిమానుల విషయంలో కొంచెం అంటి ముట్టనట్టుగానే ఉంటాను, తప్పదు నాకు ఇండియాలో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. నాకు ఏదైనా వస్తువు దొరకలేదు అనుకో బజార్లో, ఎవరైనా అభిమానులు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పామంటే ప్రమాదం ఏంటంటే వాళ్ళు కారేసుకు వెళ్ళిపోయి 36 గంటలు తిరిగి ఆ వస్తువు పట్టుకుంతా చేస్తే యజ్ఞోపవేతం పట్టుకొస్తారు. అక్కడి నుంచి ఇంకా మన నెత్తిమి ఎక్కేస్తారు. బాగానే ఉంటుంది మొదట్లో అన్ని తెస్తూ ఉంటే, ఇంత మళ్ళీ ఆశిస్తారు. వాళ్ళ ఇంట్లో ప్రతి కార్యక్రమానికి మనం హాజరవ్వాలి. పిల్లి సంవత్సరాడితే నేను వెళ్ళాల్సిందే, పద్యం చెప్పాలి పిల్లి మీద, లేకపోతే మనం ఎంత చేసాం మన ఇంటికి రాలేదు. ఇలా నేను ఎంతమంది ఇళ్ళకి వెళ్ళగలను?
వీళ్ళకి వ్యక్తిగతమైన కార్యక్రమాలకి, విందులకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, శుభాశుభాలకి నేను వెళ్ళడం మొదలు పెడితే నా జీవితంలో నేను ఇంట్లో కూర్చోవడం, ఒక పుస్తకం చదవడం అనే సమస్య కూడా ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటాయి. అందుకని నేను 1-2 సార్లు కొంతమందికి ఆ చనువు ఇచ్చి నేను దెబ్బతిన్నాను. అంటే వాళ్ళు మళ్ళీ అపార్థాలు చేసుకోవడం, ఇంకెవరికో అదే చనువు కానీ వీళ్ళు అసూయపడ్డం. అక్కడ మీకు ఏమైనా కావాలంటే మేము ఉన్నాం కదా, వాళ్ళని ఎందుకు అడిగారు అన్నాం. పోనీ అలాగని వీళ్ళనే అడుగుదామా అంటే అన్నిటికీ ఆధారపడిపోవడమే అయిపోతుంది. అందుకని సాధారణంగా నేను ఇంటికి ఎవరు రానివ్వను. మా పనులు ఏమైనా ఉంటే కార్యదర్శిని నేనే చూసుకుంటాను. ఆవిడకి అనుభవాలు అయిపోయినా కూడా అలాగే నేర్చుకుంది. నిశ్చింతగా ఉంటున్నాం ఈ మధ్యన. కానీ ఒక మాట ఉంది లోకంలో, వారు ఎవరితోనో కలిసి ఉండరండి, ఎవరిని ఇంటికి రాను. మంచిది, పర్వాలేదు, ఉన్నాయి. అందరి విషయంలో సమానంగానే ఉన్నాం కదా. అలా ఉంటుంది అంతే. ఎందుకంటే ఆ స్నేహం అనుబంధం పెరగనీయకూడదు. అలాగా ఎంతవరకు అంతవరకు విఫలమైపోతుంది. అది విఫలం కాంది అంటే ఏదో ఒక కారణంగా స్నేహం ఏర్పడుతుంది. అందులో ఒకరికి గాఢంగా ఉంటుంది ఆ భావన, కృతజ్ఞత ఏదైనా. ఆ కృతజ్ఞత కారణంగానే అది కొనసాగుతుంది. ఇంక వేరే ఏమో ఆశించడు. కర్ణుడు అటువంటి వాడు. కర్ణ దుర్యోధనుల స్నేహం నిష్కల్మషమైన స్నేహం. అంటే కర్ణుడి వరకు. దుర్యోధనుడికి కల్మషం చాలా ఉంటుంది. కొన్ని ప్రయోజనాలు ఆశించి స్నేహించాడు. కర్ణుడి మీద అంత గొప్ప మైత్రి. ఎందుకంటే మీకు దారుణమైన విషయం ఏంటంటే కర్ణుడు చనిపోతే దుర్యోధనుడు కనీసం కన్నీళ్ళు పెట్టలేదు, పైగా యుద్ధం ఆపలేదు. సైనికులు అర్జునుడు ధాటికి తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తుంటే వాళ్ళని తరిమి అర్జునుడికి బలేసేసాడు. అంతేగాని కర్ణుడే పోయిన తర్వాత నాకు యుద్ధం ఏమిటి అనేంత విరక్తి వాళ్ళు రాలా. అంటే వాళ్ళు నిజంగా కర్ణుడితో స్నేహం చేయలే. స్నేహం విషయంలో కర్ణుడికున్న చిత్తశుద్ధి దుర్యోధనుడికి లేదు. కానీ అతను ఉన్నట్టు నటించాడు. ఆ నటనను కర్ణుడు నమ్మాడు. అందుకే అది చివరి వరకు కొనసాగింది. అపార్థం ఎప్పుడైనా దుర్యోధనుడు కూడా అపార్థం చేసుకున్న సందర్భాలు ఏం లేవు. కర్ణుడి విషయంలో తన పక్షాన ఉంటాడనే పూర్తి నమ్మకంతోనే ఉన్నాడు. కానీ ఒక స్నేహితుడి పట్ల ఉండవలసిన విధానంగా లేడు దుర్యోధనుడు. ఎప్పుడు రాజులాగా వ్యవహరించాడు. నేను అతనికి ఏదో ఇచ్చాను, నేను అతన్ని కాపాడానన్న అహంభావంతోనే ఉన్నాడు. దుర్యోధనుడు స్వభావమే అది. కానీ ఇంకా దానికి ఆ స్నేహానికి అంకితం అయిపోయి కర్ణుడు జీవితాంతం ఉన్నాడు. అది సఫలమైంది. అంటే వాళ్ళిద్దరి వరకు బాగానే ఉన్నారు. లోకానికి ఏం ఉపయోగం లేదు, పైగా కీడు జరిగింది. వాళ్ళిద్దరి మధ్య అంత స్నేహం లేకుండా ఉంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు. దాన్ని విడగొడదామనే కృష్ణుడు చూశాడు. ప్రయత్నం సాధ్యం కాదు. కృష్ణుడు అన్ని అవకాశాలు ఇచ్చి చివరికి అనకూడని మాటలు కూడా అని, నీకు అది ఇస్తా, ఇది ఇస్తా. ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా అన్ని వాగ్దానాలు చేయరు. అన్ని కృష్ణుడు ఎందుకు చేశారంటే భగవంతుడు మనం అపార్థం చేసుకోవాలి. ఆయన ఏమి బ్రోకర్ కాదు. చాలా తప్పు మాట్లాడు. ఒక్క కీలకమైన వాడు కర్ణుడు. ఆ కర్ణుడిని ఒక్కరిని ఇట్లా లాగగలిగితే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధంలో సాయం కోసం కర్ణుడు అడగలేదు. కర్ణుడు అసలు ఇటు వస్తే ధర్మరాజుకి కర్ణుడు అన్నగారనే విషయం తెలిస్తే ఆయన యుద్ధం చెయ్యడు. అంత ధర్మానికి కట్టుబడినవాడు ధర్మరాజు. కర్ణుడు ఇటు వెళ్ళిపోయాడు అంటే దుర్యోధనుడు కూడా యుద్ధం చేయడు. ఇప్పుడు చెప్పండి, శాంతి దూత కదా శ్రీకృష్ణుడు. కృష్ణుడు ఏదో కురుక్షేత్రాన్ని నడిపించారనే బుద్ధి లేనమాట. వీలు కాకపోతే తప్పనిసరి గుర్రాలకు సారథ్యం చేశాడు. కానీ రథానికి కురుక్షేత్ర యుద్ధం జరగాలి అని కృష్ణుడు కోరుకోలేదు. జరగకూడదని కోరుకున్నాడు. చిత్తశుద్ధిగా ప్రయత్నం చేశాడు. అయినా మనం ఎందుకు ఆ విషయాన్ని అంగీకరించలేమంటే మనకి సెంటిమెంట్లు ఎక్కువ. భగవంతుడు ప్రయత్నం చేస్తే అది ఫలించకుండా ఉండదు. ఈ పిచ్చి మాటలు వద్దు. భగవంతుడు అక్కడ మానవుడు అయ్యాడు. మానవుడు చేసే ప్రయత్నం చేశాడు. పైగా ఫలించదని ఆయనకు తెలుసు. ఎందుకు చేశారంటే ఎందుకు మనకు ఆ ప్రయత్నం, భగవంతుడు చేసినా కూడా కొన్ని పనులవు గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి చేశాడు. అది మానేసేసి మనం కృష్ణ సంకల్పం నెరవేరకుండా ఉంటుందా? ఇవన్నీ మనం చేసే వ్యాఖ్యానాలు. కృష్ణుడు అనుకున్నవి జరగనివి చాలా ఉన్నాయి భారతంలో. లోతులు గడితే తెలుస్తుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. మనకు ఆ సెంటిమెంట్ పెట్టుకుని ఆలోచించడం తప్పితే అసలు లాజిక్ తెలియదు. భగవంతుడు చేసినా కొన్ని పనులు కాలేదు అంటే మన జీవితాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. దాని గురించి బాధపడకూడదులే ఆ విషయం. కృష్ణుడు చిత్తశుద్ధిగా యుద్ధం ఆగడమే పరమ లక్ష్యంగా కృషి చేశాడు. నోబెల్ శాంతి బహుమతి ఏదైనా ఉంటే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి కృష్ణుడికే ఇవ్వాలి. అందులో ఏమాత్రం కపటం లేదు అసలు. తర్వాత యుద్ధం సిద్ధమైన తర్వాత ఆయన పాత్ర వేరే.
కర్మయోగంలో ఆయన ఏం చెప్పాడో అది చేసాడు. ఒక ఒక దాన్ని సాధించడానికి చిట్ట చివరి వరకు నీ ప్రయత్నం నువ్వు చేయి. అది విఫలమైనా నువ్వు బాధపడకు. అప్పుడు కూడా మళ్ళీ నీ ప్రయత్నం ఒకటి ఉంటుంది, నువ్వు చేసుకో. మనిషిని ప్రాణాలు కాపాడడానికి తండ్రినో తల్లినో ఎవరినైనా వెంటిలేటర్ గొట్టాలు సహా పెట్టి మనం చేసాం. సాధ్యం కాలేదు, ఏం చేస్తాం? కర్మకాండ చేస్తాం. అప్పుడు మన కర్తవ్యం అదే కదా. ఆ కర్మకాండ ముందు చేయడం తప్పు, తర్వాత చేయకపోవడం తప్పు. నేను శవం అయిపోయినా సరే నేను గొట్టాలు పెడతానంటే ఏం ఉపయోగం? కానీ చివరి ప్రయత్నం ఏమో కొంత గాలి పంపిస్తే వస్తుందేమో చూద్దాం. వెంటిలేటర్ మీద పెట్టామంటే అర్థమేటికి అయిపోయిందని అర్థం. కానీ అది కూడా చివరి ప్రయత్నం చెయ్యాలి. ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా అలాగే చెయ్యాలి. అటువంటి ఆ వెంటిలేటర్ మీద చేసి పెట్టే దింపుడు కళ్ళం ఆశే కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. జరగదని తెలుసు కానీ వెళ్ళాడు. కర్ణుడికి అతని పట్ల ఎంత అంకిత భావం ఉంది అంటే దాని గురించి నండూరు రామకృష్ణమాచార్య అని ఒక ఆయన శీర్ణ మేఖల అని చిన్న ఖండి కోట రాశారు. విన్నవాళ్ళది ఎప్పుడైనా? మా గురువు గారు ఆయన అధికార భాషా సంఘం అధ్యక్షులు చేశారు. మా గురువు గారు ఆయన పాఠం వినే అదృష్టం మాకు కలగలేదు, కానీ మాకు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయన తాడేపల్లిగూడెం కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. తర్వాత ఒక 6 నెలలకే ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి మల్లెపూలు అంటే బాగా ఇష్టం. ఆయన ఎవరన్నా వేదిక మీద మల్లెపూలు దండ పట్టుకుని అనేవాడు. ఎంత అభిమానం అంటే ఆ దండని మెడలో వేసుకుని తీసి ఇలా చేతితో పట్టుకుని మాట్లాడుతున్నంతసేపు ఆయన దగ్గర పెట్టుకునేవాడు. ఇంటికి కూడా పట్టుకెళ్ళేవాడు. అంత పిచ్చిష్టం ఆయనకి. చెప్పేసేవాడు, నాకు మల్లెపూలు నాకు డబ్బులు వద్దనేవాడు. అంతే కవి, స్వయంగా కవి. ఆయన శీర్ణ మేఖల అని ఒక ఖండకావ్యం రాశాడు. శీర్ణ మేఖల అంటే జారిన వడ్డాణం అని అర్థం. ఆ కర్ణ దుర్యోధన స్నేహం గురించి ఒక కథ లోకంలో ప్రచారంలో ఉంది. కర్ణుడు ఒకరోజు దుర్యోధనుడి ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం పెడితే అది 7 అంతస్తుల మేడలు కదా అవన్నీ. నేను పైన చంద్రశాలలో ఎక్కడో పైన ఉంటారన్నారు. చంద్రశాలను కట్టేవారు పైన. దానికి కిటికీలు ఎక్కువ ఉంటాయి, ద్వారబంధం ఒకటే ఉంటుంది. కిటికీలు పెద్ద ఉంటాయి ఊసల మధ్యలో. వెన్నెల నేరుగా దంపతులు పడుకునే మంచం మీద పడుతుంది. అది చంద్రశాల. వాళ్ళ వైభవాలు అటు ఉంటాయి. ఇవాళ పెంట హౌస్ చేసాం మనం దాన్ని. అక్కడ గది కట్టేవారు చంద్రశాల. ఆ చంద్రశాలలో ఉన్నారు అన్నట్టు. చంద్రశాలలో అంటే సాధారణంగా భార్యతో ఏకాంతంగా ఉంటారు. అయినా కర్ణుడు అతనితో ఉండే అవసరం ఒకటి, అదో మాట్లాడాలి, అవసరం ఒకటి, చనువు ఒకటి. అక్కడికి వెళ్ళిపోయాడు. నేరుగా వెళ్ళిపోతే ఆ చంద్రశాలలో మంచం మీద కూర్చుని చెలికెత్తితో చదరంగం వాడుతోంది భానుమతిది. ఇతను ఇలా వెళ్ళగానే ఆవిడ టక్కమని మంచం నుంచి దిగి లేచింది. ఎందుకంటే కర్ణుడికి పెద్ద ప్రాధాన్యం ఆవిడేమి ఇయ్యదు. ఆవిడ క్షత్రియ స్త్రీ, ఈయన సూతపుత్రుడు. కానీ భర్తకు స్నేహితుడు, వాడు ప్రాణం తినేస్తాడు, వాడు విడాకులు ఇచ్చేస్తాడు. మా ఫ్రెండ్ని అగౌరవించేవాడు. వాడు తిక్క పడలేక ఇవి లేచి నిలబడింది. రెండు కూర్చోండి. కర్ణ మహారాజులు వారు అంటే ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. లేరు అంటే ఇప్పుడే వస్తారు, బయటికి వెళ్ళారు, వస్తారు, కూర్చోండి. సరే కూర్చున్నాడు. అప్పుడు చెలికెత్తో చదరంగం వాడుతుంది కదా, వీళ్ళు ఏదో మూసేయబోదు ఆడుకోండి, దానికేమో నేనుంటే మీకేం ఆడుకున్నాను. ఆడుతున్నాడు. ఇది చదరంగం అంటే ఇష్టం కర్ణుడికి. అందుకని భానుమతికి వైపు కూర్చుంటే బాగుండదు కదా, మేము చేస్తాం పొరపాటు. చెలికెత్తి వైపు కూర్చున్నాడు, మర్యాద పాటించాడు. ఈవిడ చెలికెత్తి ఆడుతుంటే పక్కన కూర్చున్నాడు. పేకాట ఆడేవాడికి టెన్షన్ ఉండదు, పక్కన ఉన్నవాడికి ఉంటుంది ఎక్కువ టెన్షన్. దౌర్భాగ్యం. అందుకని ఈ మాటికి చెలికెత్తి సలహాలు ఇస్తున్నాడు. ఆ ఏనుగటై, ఈ గుర్రం ఎటై అంటాం, అయిపోయాడు చెడగొట్టావు. ఈవిడ కంగారు పడుతోంది. ఈ సమయంలో దుర్యోధనుడు వస్తే పరిస్థితి ఏంటి? అసలే వాడు తెక్క రకం. వాడి మనసులో ఏదైనా పురుగు ప్రవేశించిందంటే కర్ణుడు భానుమతి ఇద్దరు సాయంత్రానికి అవుట్. అంతే కదా, వాడు ఆ తెక్కలో వాడి తలకే కూడా వాడు తీసేసుకుంటాడు. కంగారు పడుతుంది ఈవిడ, మానడానికి లేదు. ఏదో రకంగా నేను ఓడిపోయినా మంచిదే, గెలిచినా మంచిదే, ఆట అయిపోతే బాగుండు అనుకుంటుంది. ఈ స్థితిలో అనుకోకుండాను చెలికెత్తి తప్పుడు ఎత్తులు, నీకు ఆడడం చేతక తప్పుకో అని ఆ ఊపులో ఇతను పీట మీద కూర్చున్నవాడు మంచం ఎక్కాడు. ఇంకాస్త డేంజర్ అయింది. ఆడుతున్నాడు, వణుకుతోంది భానుమతి. 2 దెబ్బల్లో ఆట కట్టయ్యే పరిస్థితి వచ్చింది కర్ణుడి చేతుల్లో.
అప్పటికి దుర్యోధనుడు మెట్లు ఎక్కుతున్నాడు. ఆ అడుగులు చప్పుడు విని ఇప్పుడు మంచం నుంచి దిగింది. అదిగో ఓడిపోయానని పారిపోతున్నావా అని అడుగు పట్టుకున్నాడు. అది శీర్ణమేఖల. ఇది గమ్మత్తైన కథ. వడ్డాణం జారిపోయింది. అప్పుడు మహారాణి మంచి బంగారంతో చేసిన వడ్డాణం, దానికి రత్నాలు, మణులు, వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ గుచ్చారు. ఈ వడ్డాణం జారిపోవడంతో వడ్డాణాన్ని గుచ్చినటువంటి మణులన్నీ ఆ మందిరంలో అలా చెల్లా చెదరుగా పడ్డాయి. అసలే గుండ్రంగా ఉన్న పూసలేమో అలా దొల్లిపోతున్నాయి మొత్తం, ఏదో గోళికాయలు దొల్లినట్టు. ఈ స్థితిలో దుర్యోధనుడు వచ్చి అక్కడ నుంచున్నాడు. కర్ణుడు చూశాడు ఈయన పరిస్థితి. ఇంత ప్రాణ స్నేహితుడు భార్య నడుము దగ్గర వడ్డాణం పట్టుకు లాగాడు. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి? ప్రత్యక్ష సాక్ష్యం ఇది, ఇద్దరి మధ్య సంబంధం ఉందన్నానికి. లేకపోతే ఇంత చనువా, ఇంత చనువా మనకి కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు కథ ఒకటి చెబుతారు. ఒకసారి కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడును ఒక ఉద్యానవనంలో విహరిస్తున్నట్ట. విహరిస్తూ ఉంటే ఆయనేమో మనసు బాగోలేదయ్యా, ఏమైనా చెప్పబోయా నలుగు చెరువుతున్నారట. ఏమిటండి అస్తమాను మమ్మల్ని అంటారు, మీరు చెప్పండి సరదాగా అలా. ఏదో చెప్పాడు తెనాలి వాడు. ఆయన చాలా ఆనంది. ఇందుకేనా ఆయన అంటే నాకు బాగా ఇష్టం, అది చెప్తావు అని ఏవో 2-3 చెప్పాడు. ఏమంటే రాజుగారు అస్తమానం మేము చెప్పడం ఏంటండి, మీరు చెప్పండి అన్నట్ట. ఆయన ఏదో చెప్పాట ఒకటి. ఈయన వెంటనే ఆనందం తట్టుకోలే కృష్ణదేవరాయలు పెరమే కొట్టాడు. బాగా చెప్పావా, అద్భుతం. నేను చెప్తూ ఉంటేనే ప్రిన్సిపాల్ ప్యూన్కి 10 రూపాయలు ఇచ్చినా పర్వాలేదు, ప్యూన్ ప్రిన్సిపాల్కి ఇవ్వకూడదు. అద్భుతం అని చెప్పవా, పెరమే కొట్టాడు. కొడితే కృష్ణ ఏంటి వెంటనే వీడు ఎవరికొకటి రాణిగారు అనుకున్నారు అన్నట్టు. ఇంకా కొప్పలట్టుకు పోతాయి. కృష్ణదేవరాయలు లాంటి వాడు పెర మీద కొట్టడమే తప్పు. పైగా ఏమిటంటే ఎవరికొకటి రాణిగారు చనువు కొద్ది కొట్టాను, రాణిగారు చనువు కొద్ది కొట్టాను అన్నట్టు. అంటే రాణి వీడు రోజు తిరుగుతున్నారు అనమాట. ఇంత చనువు ఉందన్నమాట. అంటే వీడు ఉరిశిక్ష కూర తెచ్చుకోరాడు వాడు. ఇలాంటివి చెబుతారు సరదాకి. అలాగా ఇప్పుడు నడుము దగ్గర లాగితే మణులన్నీ పడిపోతే అక్కడ ఇలాంటి పరిస్థితులు ఉండి ఇంకెంతకంటే ఏం కావాలి సాక్ష్యం. ఇక్కడే మా గురువు గారు చాలా మంచి పద్యం రాశాడు చోట. కావ్యంతో ఏదో 10-15 పద్యాలు ఉండే బాగానే ఉంటుంది, కానీ ఒక పద్యం మాత్రం విచిత్రంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ చదరంగం ఆడుతున్నారట. కర్ణుడు ఇంకా దుర్యోధనుడు రాలా. ఆడుతున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కొంచెం ముందుకు వచ్చి చూస్తున్నాయట. ఎంతటి మాట హస్తినగరేశ్వరు పట్టపురాణి అట్టులేకాంత గృహంబునందు నిజకాంతుడు లేని నిశీధిని ఏకశయ్యాంతరవర్తియే తమిని అన్యునితో చదరంగమాడున వింతను తుంగిచూచే వినువీధిని తారలు నబురంబుగన్. ఎంతటి మాట హస్తినగరేశ్వరు పట్టపురాణి అట్టులేకాంత గృహంబునందు నిజకాంతుడు లేని నిశీధిని ఏకశయ్యాంతరవర్తియే తమిని అన్యునితో చదరంగమాడు అవ్వింతను తొంగి చూడ వినువీధిని తారలు నబ్బురం పడిన్. హస్తినగరేశ్వరు పట్టపురాణి, ఎంత మాట ఇది. సుయోధన సార్వభౌముడి భార్య. ఎండ కన్నెరుగుదాడు, సూర్యుడు ఎలా ఉంటాడో తెలియదు. అంతఃపురస్త్రీలు బయటికి రారు. ఏకాంత గృహం, ఒక్కళ్ళు ఉండే చోటు. నిజకాంతుడు లేని నిశీది, భర్త లేని సమయం, పైగా అర్ధరాత్రి. మధ్యాహ్నం 12 కాదు తప్పుకోవడానికి, రాత్రి 12. ఏకశయ్యాంతరవర్తి, ఒకే మంచం మీద కూర్చుని ఆడుతున్నారు. అంత ఆసక్తి ఉంటే పరాయి మొగాడితోటి భర్త ఏమనుకుంటాడు? ఇలా జరిగితే నడుము పట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంక చూపులు మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇంకా దుర్యోధనుడు ఎదురుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అంతకంటే ముందు భానుమతి వణుకుతోంది, ఏమవుతుందో తెలియదు. ఆశ్చర్యకరంగా సమస్యను దుర్యోధనుడు పరిష్కరించాడు. ఆయన వచ్చి ఈ కింద జారిపోయి అలా చల్లా చెదరైన పూసలు మణులు అన్నీ ఏరి
దోసిట్లో పోసుకొని భానుమతీదేవి దగ్గరికి వచ్చి, మా మిత్రుడు తప్పు చేశాడు, మన్నించండి మహారాణి గారు అన్నట్టు. అయిపోయింది మొత్తం పరిష్కారం. అతను అర్థం చేసుకున్నాడు. ఎంత సున్నితమైన కథ చూడు. స్నేహాల విషయంలో ఇలా ఉండాలి. అసలు ఆ స్థితే రాకుండా ఉండాలంటే ఒక ఉపాయం. ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి తత్ర త్రీణి నకారయేత్. ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి తత్ర త్రీణి నకారయేత్. పరోక్షే దారభాషణం. మనం గాఢమైన స్నేహాన్ని ఎక్కడ కోరుకుంటామో, ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు, స్త్రీ పురుషుల మధ్య స్నేహం కాదు, ఇద్దరు మగవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటాం చూడు, వాళ్ళ మధ్య 3 పనులు ఉండకూడదుట. ఏమిటంటే వాగ్వాదం, అర్థ సంబంధం, పరోక్షే దారభాషణం. మీ సహోద్యోగితో కానీ, మీ పక్కింటి వాడితో కానీ, మీ ఎవరైనా మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో 3 పనులు మీరు చేయకూడదు. ఎప్పుడు వాగ్వాదం చేయొద్దు మీ స్నేహితుడితో. విపరీతమైన వాదన, అది గొప్పదా ఇది గొప్పదా, లేకపోతే తాత్వికమైన వాదాలు కూడా. ఎక్కడో ఒక చోట పోలేరా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు అని వదిలేసి. ఈ వాగ్వాదం శత్రుత్వం పెంచేస్తుంది. చర్చ వేరు, వాగ్వాదం వేరు. చర్చ చేయొచ్చు, ఒక దశ దాటినప్పుడు ఒప్పేసుకోవడం మంచిది. ఇంక ఎక్కువ చర్చించు, వాగ్వాదం పెంచుకోవడం, స్నేహం చెడిపోతుంది. వాడంతా మూర్ఖంగా వాడి వితండవాదం రా అంటాడు. ప్రతివాడు ఎదుటివాడు వితండవాదం అనేవాడే. అది అలాగే అర్థ సంబంధం, ఆ డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం అనేది మిత్రుల విషయంలో పనికిరాదు. ఏదో 1000-2000 అది వదిలి ఇంక విరాళం అనుకో అంతే. అంతేగాని 4 లక్షలు అప్పివ్వడం, నోటు రాయించుకోపోవడం, స్నేహితుడే కదా, చాలా తప్పది. అసలు ఇవ్వనే కూడదు, స్నేహితుడికి అప్పు ఇవ్వకూడదు. నైదర్ బారోయర్ నార్ లెండర్, పొలోనియస్ అడ్వైజ్ టు హిస్ సన్ అంటారు. మా నాన్నగారి అడ్వైజ్ కూడా మాకు అదే, నైదర్ బారోయర్ నార్ లెండర్. నువ్వు ఎవరికి అప్పు ఇవ్వద్దు, అప్పు చేయొద్దు. నాకు బాగా చెప్పారు, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. నేను 2 ఇంచుమించుగా పాటించాను. నేను అప్పు చేసే పరిస్థితి కూడా జీవితంలో వస్తే మా అన్నయ్య దగ్గరే చేశాను. నేను బయట స్నేహితుల దగ్గర నుంచి ఏదైనా ఒకటే అలా చేసుంటే చాలా తక్కువ, వెంటనే ఇచ్చేస్తాను. నేను నెలలు కూడా అట్టు పెట్టుకో, నాకు చాలా భయం అప్పు అంటే. నేను అప్పులు ఇచ్చిన సందర్భాల్లో కూడా ఇచ్చాను, ఇవ్వకపోలా. నేను ఇదే భావంతో ఇచ్చాను, ఇంకా రావు వద్దు, 50,000 సరే వద్దు, మా స్నేహితుడికి ఇచ్చాం, నాకేదో ఉపకారం చేశాడు మంచివాడు, ఇచ్చేసాం, వదిలేసాం. కానీ ఆశ్చర్యకరంగా అవన్నీ వచ్చాయి. రాకపోతే నేను ఒకటే అనుకున్నా, ఒకరిద్దరికి ఇచ్చింది 5-10,000 రాలేదు. నేను ఒకటే అనుకున్నా, మళ్ళీ ఇవ్వక్కర్లేదుగా, అది వదిలేసి ఇంకా అమ్మవారికి ఇచ్చేసాం అయిపోయి అనుకుని, పోన్లే మళ్ళీ ఇవ్వక్కర్లేదు. ఇంకా మళ్ళీ అమ్మ నెల అడుగుతాడు 10,000 ఎగ్గొట్టినవాడు. నేను ఇప్పుడు ఏమనుకున్నానంటే, వీడు 10,000 తీసుకుని ఎగ్గొట్టడం నాకు మంచిది అయింది. ఎందుకంటే ఆ 10,000 ఇచ్చి తర్వాత 2 నెలలు ఆగి 4 లక్షలు అడుగుంటే ఇచ్చేవాడు, అవి ఎగ్గొడితే. అంతకంటే ఇది ఎగ్గొట్టడం అనేది అమ్మవారు మనకు చేసిన ఉపకారం. ఇది పాజిటివ్ థింకింగ్. వాడు 5,000 10,000 ఎగ్గొట్టడం వల్ల మనకు మేలు చేశాడు. పెద్ద సమస్య కాదు, మనకు వేళ ఉన్న స్థాయికి 10,000 ఎలా కూడా సంపాదించుకుంటాం. కానీ వీడి చేను వదిలేందుక, ఇక మనం అడగలేడుగా. ఇదే ఆలోచించాలి. అందుకని అప్పులు ఇవ్వకూడదు. ఒకవాడు ఇచ్చాం, మొహమాట పడకుండా ఏమనుకోవద్దన్నా, కాగితం రాసుకుందాం, కూర్చొని సంతకం పెట్టు అని మనమే గుర్తుపెట్టుకుని అడగాలి. అక్కడ స్నేహం పనికిరాదు. అందుకే స్నేహితులతో అలా పనికిరాదు. ఇంతకంటే ఈ రెండింటికంటే కూడా, వాగ్వాదం కంటే డబ్బు సంబంధం కంటే కూడా ప్రమాదకరమైన పరోక్షే దారభాషణం. స్నేహితుడు లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఆవిడ ఉంది, కూర్చోండి అన్నయ్య గారు ఉంటుంది, వద్దమ్మా మళ్ళీ వస్తాను, మనవాడు వచ్చాక ఫోన్ చేసి వస్తాం, అది వెళ్ళిపోవాలి, ఉండకూడదు. ఎందుకంటే వయస్సు ఒకటే, చాలా ప్రమాదాలు జరుగుతాయి, రాకూడని ఆలోచనలు వస్తాయి. లేకపోతే ఊరికే ఏమో మా వాడు బాగా చూసుకుంటాడా అనేదో అంటాడు, ఆవిడకి ఏవో దుఃఖాలు ఉంటాయి. మీ ఫ్రెండ్ మీకేం చెబుతాం అని మొదలెడుతుంది ఆవిడ. మీకు ఎక్కడి నుంచి, ప్రతి లోకంలో ప్రతి మొగాడికి వాడి పెళ్ళాం మీద లేని సానుభూతి పరాయి వాడి పెళ్ళాం మీద చాలా ఉంటుంది. ఇది మొగాడి దుర్లక్షణం. ఇది మనకి మన భార్య తప్ప అందరూ నచ్చుతారు. ఈ భార్య కూడా పెళ్లి కాకముందు నచ్చింది, పెళ్ళైన 1 ఏడాది 2 ఏళ్ళు నచ్చింది, తర్వాత ఎందుకో నచ్చడం మానేసింది. అంటే అనుబంధం బంధం అయిపోయింది. దాన్ని అనుబంధం చేసుకునే విధానం మనకు తెలియట్లా. అది జీడిపాకం కాకూడదు, మైసూర్ పాకం కావాలి.
ఈడిపాక మీద బంకలు అంటుకుంటుంది, అప్పుడు విసుగొస్తుంది. అసలు ఆ విసుగు వచ్చే పరిస్థితి లేకుండా కొంతసేపు అలా ఇంట్లో కూడా దూరంగానే ఉంటూ ఉండాలి. అస్తమానం పట్టుకుని పైకెక్కల్లా. కొన్ని వియోగాలు ఒక అర్థం చేసుకోవడాలు, అంతేకాదు అసలు కొన్ని ఒక ఆత్మీయమైన సలహాలు, బలహీనతను అర్థం చేసుకోవడం. ముఖ్యంగా భర్తను ప్రేమించడం అంటే భర్త బలాన్ని ప్రేమించడం, భర్త నుంచి రక్షణ ఆశించడం కాదు, భర్త బలహీనతను కూడా ప్రేమించాలి. ఏదో ఒక రకమైన ఇబ్బందులు ప్రతిపడుకుంటాయి. ఒకడు లూజ్ ట్రాకింగ్ కావచ్చు, ఒకడికి ఎక్కువ అనారోగ్యాలు రావచ్చు, ఒకడు ఎక్కువ సంపాదించలేకపోవచ్చు. ఒక మనిషి నేను అందంగా లేను నా స్నేహితుల్లాగా అనుకోవచ్చు. ఇందాకేదో మనం కథ అనుకున్నాం, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎవడో 10 మందిని చంపేశాడు. అతను నిజంగా పాపం ఎవరైనా అమ్మాయి అతను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటే అతనికి ఆ స్థితి వచ్చి ఉండేది. అంటే ఒక ఆడది ప్రేమించడం ద్వారా ఎంత సంక్షోభాన్ని నివారించి ఉండేది. అది ఆలోచించాల్సిన విషయమే కదా. ఎందుకంటే ఆ వయసు వాళ్ళందరికీ ఉన్నారు, అతనికి ఏదో అనిపించింది. దీనికి ఎవరిని తప్పట్లే మనం. రోడ్డు మీద అమ్మాయిలందరూ వచ్చి వాళ్ళు ప్రేమిస్తారట, కానీ మానవ సహజంగా ఈ భావాలు ఉంటాయి. ఇవి భార్య అర్థం చేసుకోవాలి. మీకు ఎందుకు నేను ఉన్నాను కదా, ఎవడో ఉద్యోగంతో తేడా వచ్చింది యజమానితోటి, వాడేవాడంటే కొంగ ముక్కడు, వాడు మిమ్మల్ని అన్నమేటి, వాడు కొంగ ముక్క కాకపోయినా సరే ఓ మాట అనాలి, వాడు మిమ్మల్ని అన్నమేటి, అసలు అతను పారండి అది ఉద్యోగం ముందు కాగితాడు అంటే ముందు వీడి కోపం అంతా భార్య ఏమని చూపి వాడు బ్రహ్మానంద పడతాడు. ఆ భర్త, ఓ నన్ను తిట్టినవాడు, నన్ను దెబ్బ కొట్టినవాడు మా భార్యకి నచ్చలేదు, ఇది పాయింట్. అది మానేసి ఉద్యోగం పోయింది నేను అనుకుంటున్నా ఉన్నాను, మనకు మాట్లాడడం చేతనైతే కదా, మొదటి నుంచి ఇంతే, ఏ ఉద్యోగం చేసాం, ఇలాంటి మాటలు వస్తే ఇంకాస్త డీలా పడిపోతాడు. ప్రపంచం అంతా అవమానించిన భార్య సన్మానిస్తే, హక్కును చేర్చుకుంటే మగాడు మళ్ళీ మించిన పౌరుషంతో ఉత్తేజితులవుతాడు. ప్రపంచం అంతా సన్మానించిన భార్య అవమానిస్తే మొత్తం డీలా పడిపోతాడు. వీడికి నోబెల్ శాంతి బహుమతి వచ్చినా వాడు నిలబడ్డాడు. భార్య అవమానిస్తాం, భార్యనా అంతే. పుట్టింటి వాళ్ళతో గొడవలు వస్తాయి, అత్తింట్లో ముఖ్యంగా పుట్టింటి వాళ్ళతో తక్కువ, అత్తింట్లో చాలా వస్తాయి, తోడుకోడళ్ళతోటి మరుదులతోటి. అటువంటి పరిస్థితులు ఎప్పుడు బహిరంగంగా ఎలా ఉన్నా బహిరంగంగా మాత్రం భార్యను సమర్థించి తీరాలి. బయట వాళ్ళతో తగాద వస్తే బహిరంగంగా భార్యను ఎప్పుడు కోపడకూడదు. ఒక తల్లి దగ్గర దానికి మినహాయింపు, మరోలా అనుకోవద్దు. ఎందుకంటే తల్లికి ఆ కన్న పాశ్యం ఎలా ఉంటుంది, నా శరీరం నుంచి ఊడిపడ్డాడు వీడు కూడా నన్ను సమర్థించట్లేదు, వాళ్ళు ఆవిడని సమర్థిస్తున్నాడు అంటే మొత్తం తన శరీరంలో సగ భాగం పోయినంత బాధపడిపోతుంది. అందులో ఆ స్థితి వచ్చే సమయానికి భర్త కూడా ఉండడు సహజంగా, ఒంటరి స్త్రీ మొత్తం జీవితం కొడుకు మీద ఉంటాడు. వీడు నన్ను కాదన్నాడు అని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటానే అది వచ్చేస్తుంది. అంచేత ఒక తల్లికి భార్యకి వచ్చినప్పుడు అవసరమైతే భార్యని ఎదురుగా కొంచెం కోపడినా పక్కకి వెళ్ళిపోమని చెప్పి తల్లినే సమర్థించి, తర్వాత అవసరమైతే వచ్చి భార్యకి తలిపేసి నచ్చ మా అమ్మ బాధపడుతున్నాను అన్న సంగతి నాకు తెలుసు కదా అంటే ఆవిడ అర్థం చేసుకుంటారు. అత్తగారో తల్లో ఎవరైనా, మీ అత్తగారైనా వారి అత్తగారు ఎవరైనా, ఆ పెద్దవాళ్ళకి ఆ గౌరవం ఇవ్వడం మన బాధ్యత. అది అక్కడ అపార్థం చేసుకోకూడదు. కానీ పక్క అపార్ట్మెంట్ బయట వాళ్ళు, తోడుకోడళ్ళు, బావమరుదులు వస్తే ఎవరు మూసుకోండి, మీకేం తెలుసు మా ఆవిడ గురించి తోలు తీస్తా అంతే. ఒకవేళ నిజంగా భార్య తప్పు చేస్తుంటే తలుపేసాక వేసుకో, రడా వేసుకో, బయటంటే సమర్థించాను కానీ ఏంటది ఏం మాటలు, అది పడుతుంది భార్య. ఎందుకంటే నువ్వు తలుపేసావు, నా కోసం చెబుతున్నాడు, నా ఒక్కడికే చెబుతున్నాడు, నా పరువు ఏం తెలియదు, 10 మందిలో చెప్పలేదు కదా, అవును నేను మార్చుకుంటాను అని కొంచెం ఆలోచిస్తూ మార్చుకుంటాను. కానీ 10 మందిలో అవమానిస్తే చాలా బాధపడుతుంది. అలా ఇతరుల ముందు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఒక తల్లిదండ్రులకే ఉందా హక్కు. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ గౌరవం ఆశిస్తారు. అక్కడ మనం భార్యను సమర్థిస్తే వీడు కాళ్ళెట్టుకునే రకం అంటారు. అంతే, అక్కడ అభద్రత గురించే సమస్య. అందుకని ఆ అనుబంధం అంతే, అంతకు మించి అంతే. దాని బలహీనతను అర్థం చేసుకోవడం ముఖ్యం. అక్కడ భార్యనే, భార్యకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆవిడ వంట అనుకుందాం, పోనీ ఉద్యోగం సమస్య కాదు, వంట కొన్ని చెయ్యలేదు,
కొన్ని వడ్డించలేదు, లేదా కింద కూర్చోలేదు. ఇది భర్తే అర్థం చేసుకుని అసలు ఆ పరిస్థితి ఆవిడకి రాకుండా ఎంత ధైర్యంగా ఉంటుంది. ఇది భర్త మీద ప్రేమ ఒకటి, రక్షణ ఒకటి, అనుబంధం ఒకటి. నాకు అన్యాయం చూసుకుందుకు ఆయన ఉన్నారు, ఇబ్బంది లేదు. ఈ భరోసా మనం భార్యకి కల్పించి తీరాలి. మగాడు కనిపించాల్సిన కనీసపు రక్షణ. నువ్వు ఇంట్లో కూర్చో ఆడెవడు నేను చూసుకుంటాను కదా, గొట్టంగా ఆడేవాడు ఇంటికి రావడానికి ఆయన దూసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందుకు అంతే, కొట్టినా కొట్టకపోయినా సరే ముందు వెళ్ళిపోవాలి. అందుకని మనకెందుకే గొడవలు అప్పటికి వచ్చేవి అన్నాం అనుకో, ఇవాళ వచ్చేస్తారు. మనస్సులో వీడు పనికిరాని వాడనే భావన వచ్చేసింది. లోకు కట్టేస్తారు. లోకు కట్టడం అది పక్కనట్టు, ముందు వాళ్ళ మనస్సులో అభద్రతా భావన వచ్చేసింది. ఇక అది అనేక రకాల విపరిణామాలకు దారితీస్తుంది. అప్పుడే ఎవడో వచ్చి అదో పోజు కొట్టడం మొదలెడతాడు. ఇక్కడ అహల్య ముందు ఇంద్రుడిలాగా మనకు శనిగాడు, వీళ్ళ మనస్సు చెదిరిపోతుంది. ఆ పని తక్కువ చేతకానివాడు అవినీతిపరుడైన భర్తనైనా భరిస్తుంది, చేతకాని భర్తను భరించలేదు. అది ముఖ్యమని కాదు, అక్కడ వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది. సమర్థుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి, నన్ను ప్రొటెక్ట్ చేయగలిగిన వాడై ఉండాలి, నా కోసం నిలబడే మనిషి అయి ఉండాలి. దట్స్ వాట్ ఏ వైఫ్ వాంట్స్ ఫ్రమ్ ఏ హస్బెండ్. ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆ శూరత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్క్రియాజ్ఞానం ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము, మాద్రి పిన్నకొడు కేతన్మాత్రుడే చూడగన్. సహదేవుడి గురించి ద్రౌపది చెప్పిన మాట. అందంగా ఉండడం ఒకటి, గొప్ప ఔదార్యం, మంచి పౌరుషం, పరాక్రమం, రౌడీ కాకూడదు. బయట ఎదుర్కోవాలి రౌడీజాన్ని, ఇంట్లో రౌడీజం ప్రదర్శించదు. బయట ధైర్యంగా ఎదుర్కోవాలి. అనవసరపు తగాదాలకు పోమని కాదు, అక్కడ అవసరమైన చోటు నిలబడాలి. అలాగే ఉదారంగా ఉండాలి. పిసిని కొట్టువాడిని స్త్రీ భరించలేదు. ఆ ఉదారం అంటే దుబారా కాదు. ఇవన్నీ గీతలు ఉన్నాయి మధ్యలో, ఆ గీతలు తెలుసుకోవాలి. చెహలు ఉండాలి. ఓ హోటల్ కడదామంటే ఎడదాం ఏంటి, పోతాయి 400. అది మొత్తం సంసారం దెబ్బైపోయేంత దుబారా కాదు. అందుకే మనం భార్య కోరనివి, పిల్లల కోరనివో, దగ్గర కోరనివో, ఆ కోరికల దగ్గర దుబారా అనుకోకుండా అవేవో తీర్చేస్తే, బయట వాళ్ళ దగ్గర తగ్గించేస్తే అన్ని విధాల సంసారం బాగుంటుంది. మా ఆయన అవసరమైన దానికి పెడతారు, అనవసరంగా పెట్టరంటే అర్థం ఏంటంటే నాకు పెడతారు, ఇతరులు పెట్టరండి. ఆ మాట ఇలా అంటారు వాళ్ళు. అదంతే వాళ్ళు కోరుకునేది. అంతే, వాళ్ళు అడిగింది కాదనద్దు. వేరే ఎవరో దూర బంధువులు వాళ్ళు వీళ్ళు కాదంటే అలాగే ఉండాలి, లేకపోతే మనం అన్ని ఖర్చు పెడితే ఏమైపోతాం. అప్పుడు నీకు కొంతకాలానికి విచిత్రమైన చేంజ్ తనకు కావలసిన వాటిలో కూడా అవసరమైనవి చూసుకుంటాం. కాలేటి కొరవుల కాళ్లదన్నేరు, మండేటి మంటలకు మారుమసలేరు, ఉడికేటి అన్నముల తుణికి చూసేరు, అడువారంటేను మాటలా అంటాడు. ఉడుకుతున్న అన్నంలో వేలెట్టు చూస్తారు, ఎంత వేడయ్యాది. ఈ గ్యాస్ పొయ్యి కంటే ఇంకా ఎక్కువ వేడి పొయ్యి మీద. పొయ్యిలో కట్టెలు పెట్టినప్పుడు ఆ కొరవలను ఇలా కాళ్ళతో తోసేస్తారు వాళ్ళు, కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. మంటలో గొట్టం పెట్టి ఊతూ ఉంటారు, ఇంత వేడి భరిస్తుంది. అంతటుకోగలుగుతాం. వాళ్ళని ప్రోత్సహిస్తే మనం సంసారం మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మనం రమణ మహర్షి పుస్తకం చదువుకుంటూ కూర్చోవచ్చు. ఊరికే నేను ఉన్నానని చెబుతూ ఉండాలి అంతే. ఐ ఆమ్ హియర్, నో ఫియర్ అంతే. మనం ఏం చేయగల అన్ని వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు నేను ఉన్నాను కదా అన్న భారం ఒకటి వదిలేస్తే 16 పదార్థాలు చేసేస్తారు, 16 మందికి సమాధానం చెప్పుకుంటారు, మొత్తం చూసేస్తారు. అప్పుడు బాగుంటుంది. అదే సుఫల స్నేహం. సఫల స్నేహం అదైతే ఆ దుర్యోధనుడు వాళ్ళ కాపాడుకుంటూ వస్తే సుఫల స్నేహం. కృష్ణార్జునుడు కాండవన దహనం నుంచి ఉంది ఆ స్నేహం. ద్రౌపది స్వయంవరంతో మొదలైంది, తర్వాత కాండవన దహనం. వాళ్ళ స్నేహం వాళ్ళకు ఉపయోగపడమే కాకుండా లోకానికి భగవద్గీతను అందించింది. ఇప్పటికి ప్రపంచంలో దాన్ని మించిన గ్రంథం లేదు. కృష్ణార్జునుల స్నేహం వల్లనే మనకి భగవద్గీత. ధర్మం గెలిచింది. ఆ ఇద్దరే మొత్తం గెలవడానికి కీలకమైన కారణం ఆ ఇద్దరే. ఆ ఇద్దరు లేకపోతే పాండవులు గెలిచే సమస్య లేదు. ఎంత ధర్మమైనా గెలవదు. దుర్యోధనుడు కూడా భయపడి చేసింది ఈ ఇద్దరికి, అందున అర్జునుడికి. వాడు తెలివితేటలు లేక అర్జునుడికి భయపడ్డాడు, కానీ భీష్ముడు ద్రోణుడు భయపడింది కృష్ణుడికి, అర్జునుడికి కాదు. కృష్ణార్జునులు ఇద్దరు కలిస్తే ఇంక చెప్పక్కర్లేదు.
అది సఫలం అవడం కాదు, చివరి వరకు నిలబడడం ఒకటే కాదు, లోకానికి మేలు చేసింది, ధర్మాన్ని నిలబెట్టింది, భగవద్గీతను అందించింది. మంచిది, మన స్నేహాలు అలా ఉండాలి. చివరిగా స్త్రీ పురుష స్నేహాలు, స్త్రీల స్నేహాలు అనుకున్నాం, పురుష స్నేహాలు అనుకున్నాం, అన్నదమ్ములు అప్పచెరులు. స్త్రీ పురుష స్నేహాలు, పెళ్లి కాకముందే లవ్ అఫేర్లు ఇవన్నీ ఉంటాయి, ప్రేమ వ్యవహారాలు. వీటిలో పెళ్ళి అయిన తర్వాతనైనా వచ్చే రకరకాల కల్మష భావాలు. ఈ భావాల్ని మొదట్లోనే తుంచేయాలి. ప్రపంచంలో శృంగార భావాలు అనేవి 90 ఏళ్ల వాడికి కూడా కలుగుతాయి అవకాశం ఉంది. స్త్రీలకే కలుగుతాయి, చెప్పరు వాళ్ళు. ఇంకా స్త్రీలకి 40-45 దాటా కలగవు సాధారణంగా. ఆ స్థితి దాటిపోతే మెనోపాజ్ అవి ఇవి అంటాం. అది దాటిపోయాక అసలు వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. లోకం అంతా వాళ్ళకి పిల్లల్లాగే ఉంటారు. పురుషుడు దౌర్భాగ్యం ఏంటంటే శృంగారం ఆలస్యం, దానికి యవ్వనం ఆలస్యంగా వస్తుంది, ఎక్కువ కాలం ఉంటుంది. 60-65 ఏళ్ల పురుషుని కూడా మీరు నమ్మడానికి వీల్లేదు. 70 ఏళ్లకు కూడా పురుషుడు పెళ్ళాన్ని మోసం చేస్తాడు. స్త్రీ మోసం చేస్తుంది, స్త్రీడేం తక్కువ నేను అంటలేదు. కానీ వాళ్ళ మోసాలు 40-45 వరకేమో, తర్వాత ఉండవు. ఇంకా అవి శారీరక పరిణామాల్లో మార్పులు వచ్చేస్తాయి, మెనోపాజ్ వాటి వల్ల. వాళ్ళకి ఆ వాంఛలు ఉండవు. 70 ఏళ్ళప్పుడు కూడా వీడు డబ్బు బాగా అన్నీ ఉంటే ఏదో వేసేస్తాడు, పెట్టకం రెండో సెట్టింగ్ పెట్టేస్తాడు. ఈ భావాలు పురుషులకు కలిగిన స్త్రీలకు కలిగిన మొదట్లోనే తుంచేయాలి. దానికి వైజయంతి విలాసంలో సారంగుత అమ్మాయి చెబుతాడు పద్యం. కాకులు రావి పళ్ళు తినిగ్రెక్క, విన్నావేది? కాకులు రావి పళ్ళు తినిగ్రెక్క శిలామయ దేవ మందిరానీకములందు రావులు జనించును. కాకులు రావి పళ్ళు తినిగ్రెక్క శిలామయ దేవ మందిరానీకములందు రావులు జనించును. సజ్జన చిత్తవృత్తి అవ్యాకుల లీల రాతి గుడి వంటిది. సజ్జన చిత్తవృత్తి అవ్యాకుల లీల రాతి గుడి వంటిది. లోకములోని వేశ్యలున్ కాకుల వంటి వారలు అటుగాన ప్రమాదము చేరనిచ్చిన. విప్పనారాయణ చరిత్రలో వైజయంతి విలాసం అంటారు, సారంగుత అమ్మాయి రాశాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క మాల ఉందే మెడలో వేసుకుని, అది వైజయంతి మాల అంటారు. ఆ వైజయంతి మాలే విప్పనారాయణుడిగా పుట్టింది అని ఒక విశ్వాసం. అందుకని వైజయంతి విలాసం అని పెట్టాడు. ఆ విప్పనారాయణుడి మీద దేవదేవి అని ఒక వేసి సవాల్ చేస్తున్న వాడిని నేను వశం చేసుకుంటాను. వాడు మంచి నిష్ట కలిగిన బ్రహ్మచారి వశం కాడంటే వాడు బాబు వశం అవుతాడు. వాడు బాబు వశం అవడం తేలిక వాడు అంటారు. కానీ అది ప్రయత్నిస్తుంది. అస్తమానం గుడి దగ్గరకు వచ్చి పలకరించి ఏదో రకంగా ఈ బ్రాహ్మణుని పడేసే ప్రయత్నం చేస్తుంది. ఒక దశలో వాడు అంటాడు, దేవదేవి నువ్వు వేసివ, నేను పూజారిని, కుదరదు అసలు ఇది, నువ్వు అస్తమానం రాకూడదు, ఇలాగా లోకం నన్ను తప్పుడు, నా ఉద్యోగం పోతుంది, ఎందుకు వచ్చింది ఏదో అంటాడు. అప్పుడు అంత చూస్తేనే మీ మనస్సులు పాడైపోతే ఇంకెందుకు అనేదో అలాగే లాగుతారు ఆడాడు. ఆడది మొగాడిని ముగ్గులోకి లాగదలుచుకుంటే 100 రకాల పరీక్షలు ప్రయత్నాలు చేసి లాగేస్తుంది. ఇగో చాలా ఎక్కువ ఆ విషయం. అందులో సుందరమైన స్త్రీకి మరీ ఎక్కువ. నాకెందుకు లంగడు, నేను అంత అందంగా ఉన్నాను. మగాడు అత్యాచారం చేస్తారంటారు, ఆడది ఆ పని చెయ్యదు, సాధ్యం కాదు. మగాడి విషయంలో అత్యాచారం సాధ్యం కాదు. అసలు వీడి ఉత్సాహం పుట్టదు, వీడు చేయగలిగింది ఏం లేదు. కాబట్టి మగాడిని ఆడది అత్యాచారం చేసే పరిస్థితి ఇప్పుడు కాదు, ఎప్పుడు రాదు. కానీ బీభత్సం సృష్టించేస్తుంది. వాడి సంసారం వీళ్ళ సంసారం కూడా లొంగే వరకు ప్రాణం తినేస్తుంది పట్టుకొని. ఇగో వాళ్ళకే ఉంటుంది అక్కడ. నేను ఇంత అందగత్తాను, నాకెందుకు లంగడు. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది చాలా ఉంటుంది. వరుదుని లెక్క, రంభ లెక్క, ఊర్వశి లెక్క అర్జునుడి విషయంలో. అర్జునుడు చేసిన తప్పేవాడు శాపం ఎందుకు ఇవ్వాలి? దొంగ వేషాలు కాకపోతే. మరి అదే రంభని ఊర్వశిని వేరే వాళ్ళు ఎవరో అంటే వీళ్ళు కాదనన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏం లేదు, ఈగో. నేను అడిగితే కాదంటాడు, నువ్వేం అడిగితే వాడికి ఇష్టం లేదు. ఇది ఎవరికి ఉంటాయి. అందుకే ఈ భావాల విషయంలో సారంగుతమ్మ ఏం చెబుతున్నాడంటే, గుడి ఉంటుంది, గుడి చుట్టూ ప్రహారీ గోడ ఉంటుంది, ప్రహారీ గోడ పక్కనే రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు మీద రావి పళ్ళు ఉంటాయి, రావి పళ్ళ కోసం కాకులు వాళ్తాయి. కాకి రావి పళ్ళు తినాలి, ముక్కుతోనే తినాలి, ముక్కుతోనే చీల్చుకోవాలి, ముక్కేదానికి స్పూను, ముక్కేదానికి ఫోర్కు, అన్నీ ముక్కే. అందుకని ఒక్కొక్క గింజ కొడుతుంది పాపం, కింద పడిపోతాయి. కొన్ని గింజలు గోడ మీద పడతాయి, ఆ గోడ మీద పడ్డ గింజలు పొడుస్తుంటాయి. ఈ
పడే గింజలు తక్కువ, కొన్ని పళ్ళు, ఆ పళ్ళలో గింజలు తక్కువ, అది ముక్కుతో పొడితే దానికి దక్కేది తక్కువ, పారేసేది ఎక్కువ. బ్రాహ్మణుంటూ పెళ్లి భోజనాలే, తినేది తక్కువ, పారేసేది ఎక్కువ. కాకి రావి పళ్ళు అంతే. ఇందులో ఏమవుతుందంటే గమ్మత్తు, కాకుల రావి పళ్ళు తినికి రెక్క. ఆ రావి పళ్ళు తిని ఆ గింజలు ఎవరు అని ఉమ్మేస్తే అవి గోళ్ళ మీద పడతాయి. క్రమంగా ఈ గింజలు జరిగి గాలికి కొంచెం జరిగి గోడకుండే బీటల్లో పెడతాయి. అవి అందులోకి వెళ్ళాక ఏ 4 రోజులకో 5 రోజులకో ఎప్పుడో వాన కురుస్తుంది. ఆ నీళ్లు బీటల్లో పెడతాయి. ఆ చుక్క నీరు అందుకుని ఈ దిక్కుమాలిన గింజ మొలకెత్తిస్తుంది. ఎంత ఆశ్చర్యం చూ. కాకులు రావి పళ్ళు తినగి రెక్క శిలామయ దేవమందిరానేకములందు. శిలామయం అంటే బలం, దేవమందిరం అంటే పవిత్రత. పవిత్రత ఉన్న చోట కూడా, బలం ఉన్న చోట కూడా చిన్న రావి గింజ అయినా, పడింది ఒక్క చుక్క నీరే అయినా, బీటలోనే అయినా మొలకెత్తేస్తుంది. లేదా గోడలో రావి మొక్కలు ఎలా వచ్చాయి, బిల్డింగులో ఎలా వస్తున్నాయి? అక్కడ ఎవడు గింజ నడతాడు? అక్కడ జరిగింది ఏమిటంటే పక్కన ఎక్కడో రావి చెట్టు ఉంది, పైగా రావి మొక్కలే వస్తాయి. చూసుకోండి మీరు, తులసి మొక్క రాదు అక్కడ, రావి మొక్కలే వస్తాయి. ఎందుకంటే సాధారణంగా ఈ బిల్డింగుల పక్కన రావి చెట్లు ఉంటాయి, వాటి మీద కాకులు వాళ్తాయి. ఆ గింజలు ఈ బిల్డింగుల మీద పెట్టుకు తింటాయి. ఆ గింజలు సరిగ్గా చల్లాచితరే బీటల్లో కడతాయి. ఆ బీటల్లోంచి మీకు మొక్క వస్తాయి. ఇది మామూలు భవనం వేరు, ఇది గుడి, పవిత్రం. దానికి తోడు బలమైంది ప్రహారీ గోడ లోతు తక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది, బలంగా ఉంటుంది. అది బలమైన గోడ నుంచి కూడా సజ్జన చిత్తవృత్తి అవ్యాకురలే రాతి గుడి వంటిది. రెండోది అది బలంగా కూడా ఉంది. అంటే రాయి గుడి పవిత్రత, రాయి బలం. తెలుగు భాష గొప్పతనం చూడు. శిలామయ దేవమందిరానేకము అనే అంత పెద్ద మాటను రాతి గుడి 4 అక్షరాలు పెట్టాడు. మంచి మనస్సు అనేది పవిత్రమైన ఆలోచనలు అందులో ఉన్నాయి, బలంగా కూడా ఉన్నాయి. కానీ దాన్ని కూడా బదులు కొట్టేస్తుంది కామవాంఛ. అదంతా తీవ్రమైంది. వేశ్య కాకి లాంటిది. అంటే నువ్వు ఇలా అస్తమానం నా దగ్గరకు వస్తే ఏవో ఈ వస్త్రాలు చదువుకోవడం, అటు ఇటు విన్యాసాలు ఉంటాయి కదా, ఇంక చేసేవన్నీ నేను కావాలని చేసేవి. ఇందులో ఎక్కడో నా మనస్సు చెదురుతుంది. అనవసరంగా నా మనస్సులో పడకూడని బీజాలు పడతాయి. అవి ఇవాళ కాకపోతే రేపు మొలకెత్తేయడం కాదు. అంచేత మొదటే ఛేదించేయడం మంచి. దేవదేవి నువ్వు నా దగ్గర రావద్దు. అవ్యాకురలేల రాతికుడు వంటిది లోకములోని వేశ్యలను కాకుల వంటి వారు అటుగాన ప్రమాదము చేరనిచ్చిన. కానీ చిత్రం ఏంటో తెలుసా, ఇంత చెప్పినవాడు చివరికి ఆవిడ వల్ల పడ్డాడు. ఆశ్చర్యం చూసుకో. ఈ పద్యాలు చెప్పినవాడు పడిపోయాడు. ఎంత పడిపోయాడంటే నేను దేవుణ్ణైనా వదిలేస్తాను కానీ నేను వదలన్నాడు. వ్యామోహం అంత దారుణమైంది. సరే, ఆయన రక్షించడానికి భగవంతుడు ఏదో కిందికి దిగి వచ్చాడు అతని చిత్తశుద్ధి కారణంగా, అది వేరే విషయం. అది కథ సుఖాంతమైంది. కానీ ఎంత హింస, అతని ప్రాణం మీదకి వచ్చింది, చంపిపోయారు అతన్ని. చాలా కూడా జరిగింది. ఇది పురుషుడికి స్త్రీకి కలిగే పురుష వ్యామోహం విషయం. ఇలా ఉంటుంది పరిస్థితి. దాన్ని తప్పించుకోవాలి ఎవరికి కలిగిన, స్త్రీ పురుషులు ఎవరికి కలిగిన. అలాగే అసలు ఈ ప్రేమ వ్యవహారాలు, ఈ వాంఛలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే పెళ్లి కాకముందైనా అయ్యాకైనా. సంస్కృతంలో శ్లోకం ఉంది, దాన్ని తెలుగులో పెట్టాను నేను సరదా. కోరి తినొక్క భామను అది కోరదు నన్ను. ఇంజనీరింగ్ కాలేజీలో చెబుతాను ఇది ఎక్కువ. వాళ్ళకి ఎంతసేపు లవ్ అఫేర్లే కదా, అదే చేరింది మొదలు గర్ల్ ఫ్రెండ్ SMS వస్తూ ఉంటారు. అందుకని ఒకసారి నేను చెప్పేది కరెక్ట్ కదా చూసుకోండి అంటే పక్కా సార్ అంటాడు వాడు. అయ్యాక వాడి దారిలో వాడు ఉంటాడు, ఆయన పక్కా చెప్పారు సార్ అంటాడు. కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవ్వడో మదింతురెను దానికి. అదేం పతివ్రత ఏం కాదు, అది ఇంకోటి ప్రేమిస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయి వెనకాల పడ్డాడు, ఆ అమ్మాయి ఇవాడు నచ్చల, అది గొప్ప నిష్ఠాపరురాలేం కాదు, అది దాని దృష్టి ఇంకోటి మీద ఉంది. కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవ్వడో మదింతురెను దానికి ఆతడొక ధూర్తుడు వేరొక తెన్వరించి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అది దానికి నేనంటే ఇష్టం లేదు, అది ఇంకోటి ప్రేమిస్తుంది. చిత్రం, వాడికి అదంటే ఇష్టం లేదు, వాడికి ఇంకో కేసు. చివరికి అది కోరి తినొక్క భామను అది కోరదు నన్ను మరెవ్వడో మదింతురెను దానికి అతడొక ధూర్తుడు వేరొక తన్వరించి.
నంగోరుచు నెర్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యి. సో నా కోసం ఏడుస్తుంది ఒకటి, అది నాకు నచ్చట్లేదు. ఏం చెబుతాం ఇది? ఛీ మారుని ధాటికిన్ పనికి మాలిన వారలమైతి మందరం. ఇదంతా మన్మధుడేలా. నేను ఒక అమ్మాయిని కోరుతున్నాను, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. అది ఇంకోటి కోరుతుంది, వాడికి అదంటే ఇష్టం లేదు. అసలు నా కోసం ఒక తేడుస్తుంది ఇక్కడ. మా మేనమావ కూతురు మా బావ నన్ను చేసుకుంటాడని, అది నాకు నచ్చట్లేదు. ఎంత చిత్రం ఇది! అంచేత మమ్మల్ని అందరినీ, నేను పనికి మాలిన వాడిని, మా మేనమావ కూతురు పనికి మాలింది, నేను ప్రేమించేది పనికి మాలింది, అది ప్రేమించేవాడు పనికి మాలిన వాడి. అసలు మమ్మల్ని అందరినీ ఈ భావాలకు గురి చేసిన మన్మధుడు మా అందరికంటే పనికి మాలిన వాడని పద్యం రాసి. దిక్కుమాలిన సంత కాకపోతే ఏంటో ఇది? మనల్ని నిజానికి లైఫ్ జీవితంలో మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే ముఖ్యం. మనం ప్రేమించే వాళ్ళని మనం చేసుకోకపోయినా వచ్చే నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారో లేదో తెలియదు. ఈ వన్ సైడెడ్ లవ్ మంచిది కాదు. అవతల నుంచి శిఖరం లేదు అంటే వెంటనే డ్రాప్ అంతే. ఇంతకు మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, వీళ్ళే అక్కర్లేదు మనకి. అందుకని నేను ఏమైనా సరే అమ్మాయిని చేసుకోవాలి, ఆ అబ్బాయిని చేసుకోవాలన్నాం, ఇక దానికి పిచ్చి ప్రయత్నాలన్నీ చేయడం, లేకపోతే దేవదాసు సీసా శాలువా కుక్క జగమే మాయ, ఎందుకు ఎంత సీన్ లేదు జీవితానికి. దానికోసం అంత త్యాగాలు చేయగల. ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆరాధన ముఖ్యంగా. ఇవన్నీ ఏమిటి? ఇంత చేసి మనం అనుకున్న అమ్మాయినో చేసుకుంటాం, అనుకున్న అబ్బాయినో చేసుకుంటాం. ఇదంతా లైంగిక సౌఖ్యాలు తప్పితే ఏమీ లేదు. పిచ్చి మాటలు చెబుతారు కదా, ఏం లేదు అసలు. అది ఈ లైంగిక సౌఖ్యాలన్నీ ఏడాది 2 ఏళ్ళలో కథం అయిపోయింది, విరక్తి వచ్చేసింది. ఇక మామూలు విషయమే అది. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. దానికోసం పరువు వేదాంత 2 చెబుతారు. సుఖం అల్పం బహు క్లేశో విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత నిండిమఖ. నిజం, ఒక గృహస్థున్నాడు, వీడికి వేరే ఆవిడ మీద దృష్టి పడింది. సుఖం అల్పం బహు క్లేశం. ఎంత చక్కగా చెప్పాడంటే నేను దాన్ని వివరంగా ఆలోచిస్తాను. మీ టీవీలో చెప్తే బాగుండదు. కానీ వీడికి ఆవిడ మీద కాంక్ష. ముందు ఆవిడ మొగుడు లేని సమయం చూసుకోవాలి. ఆ అపార్ట్మెంట్కో డిపార్ట్మెంట్కో వెళ్ళాలి, ఒక్కడు వెళ్ళాలి. కారు వేసి కడితే డ్రైవర్కి తెలుస్తుంది. అక్కడ ఎక్కడో కారు పెట్టాలి, నెంబర్ చూసి ఆవిడ గుర్తుపడతాడు. ఆవిడకి ముందు ఫోన్ చేయాలి. వాళ్ళ ఇంటో మొగుడు లేకపోతే పని మనిషి కూడా లేకుండా చూసుకోవాలి. ఇక్కడి నుంచి తలుపు కొట్టి వెళ్ళాలి. వాడు ఎక్కడొస్తాడని భయపడి చావాలి. డ్రైవర్కి తెలుస్తుంది, ఊళ్ళో వాళ్ళకి. వీడు ఇంకా ఫేమస్ పర్సన్ అయితే చెప్పక్కల, ఎవడో ఒకడు గుర్తుపడతాడు. ఈయనకి ఎక్కడ పని ఏమిటంటాడు. ఇంక అక్కడి నుంచి జీడికి బంటి ఎవరు గోడ మీద రాసేస్తాడు. ఇన్ని భయపడితే ఇంత చేసి ఇక్కడ అనుభవించే సుఖం 10 నిమిషాలు. అలారం గడియారం పెట్టుకుంటే అరగంట అన్న ఒక మిత్రుడితో సరదాకి. అరగంట ఏమిటంటే 10 నిమిషాలు అన్నాడు. సరే నీ అనుభవం నువ్వు చెప్పేవలే అన్నది. ఎవడో కాదు అనుభవిస్తలే. నేను ఎప్పుడో మాడితే ఏముందా ఈ సౌఖ్యాలు, అలారం పెట్టుకుంటే అరగంట ఏమిటి 10 నిమిషాలేగా అన్నాడు. సరే నీ ఫీలింగ్ నువ్వు చెప్పేవలే అన్నాడు. అంతే అంతే, దాటవిది. దీనికోసం అంత జీవితాన్ని పణంగా పెట్టాల్సిన పనేం లేదా. అసలు ఆ సౌఖ్యానికి అంత సీన్ లేదు. అది ఒక దశలో ఉంటుంది, ఒక దశలో ఉండదు. ఇప్పుడు ఈ దశలో నాకైతే నేను చదివిన పుస్తకాలలో తృణప్రాయం, అసలు ఆ విషయమే రాదు నాకు మనస్సులోకి. ఎందుకంటే అయిపోయినాయి అనుభవించాను, అయిపోయింది చాలు. దాని గురించి అంత జీవితాన్ని పణంగా పెట్టి పరువును పణంగా పెట్టాల్సినంత వ్యవహారమే లేదు అసలు అక్కడ. ఇది ఈ దృష్టిలో ఈ తత్వజ్ఞానం మనిషికి ఉంటే ఇది అర్థమైతే పోని మనం ఒకళ్ళని కోరుతున్నాం, వాళ్ళు మనం కోరట్లా. అసలు ఈ కోరిక అనేది చాలా పిచ్చి విషయం కదా. అది ఇందులో ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మనకు ఎవరు నచ్చారో వాళ్ళకి మనం ఎందుకు నచ్చట్లా. ఈ నచ్చడం చాలా చిత్రమైన విషయం అన్నమాట. ఎవరికి నచ్చుతారో ఎందుకు నచ్చుతారో తెలియదు, ఎందుకు నచ్చలేదో కూడా తెలియదు. నిన్ను చూస్తే ఆ ఫీలింగ్ కలగట్లేదు అంటారు అంతే. ఇంక మాట్లాడేది ఫీలింగ్ అంటే ఏమిటో అది. ఒకడు చూస్తే కలుగుతుంది, వాడు పనికి మాలిన వాడు. అసలు ఒకడు ఉంటాడు 40 ఏళ్ల పాటు పెళ్లి కాదు వాడికి, మన ఫ్రెండ్స్లోనే ఉంటారు. తర్వాత ఏమిటంటే అది నచ్చలేదు ఇది నచ్చలేదు అంటాడు. చివరికి వాడు ఎప్పుడో మనకు శుభలేకేశాడు ఒక ఫ్రెండ్ నాకు. వీడికి ఇప్పుడు పెళ్ళి ఏంది, నేను పరిగెట్టుకెళ్ళా చూద్దాం. అది పొగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేలా ఉంది. అదేలా నచ్చింది వీడికి. మేము అందరం అనుకున్నాం దీనికి ఇది నచ్చింది. ఇది అంతకుముందు చాలా మంచి క్యాండిడేట్స్ నుంచి ఆఫర్లు వచ్చేవాడికి, వాడు అవన్నీ కాదన్నాడు అహంకారంతో. చివరికి గంటకు తగ్గిపోతా. ఇదే గ్రహస్థితి. అప్పుడు అనుకున్నాము అసలు మొదటే అమ్మాయితో సెటిల్ అయిపోయింటే వాడికి 2 పిల్లలు పుట్టేవాడు, వీడికి 40 ఏళ్ళు ఎందుకు దీనికోసం అని. అంతే అది. అంటే వాడికి తిరిగి అప్పటికి ఏదో తెలంగాణ భాషలో యాస్టకు వచ్చిందంట.
అప్పుడు యాస్ట్కి వచ్చింది, వాడికి అంత విసుకొచ్చింది. దీనికి అంత సీన్ నిజానికి పిల్లలు, సంతానం, సంసారం దానికే లేదు పెద్ద సీన్. మనం ఏదో ఊహిస్తున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నేనెవరు, 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 అది మనం ఏమైనా ప్రయత్నం చేసాం. అంతిమంగా ఇదంతా మొత్తం ఈ అనుభవాలు సహా సుఖ దుఃఖ అనుభవాలన్నీ దానికి వెళ్ళాల్సిందే. దానికోసమే అనుబంధాలు. ఇది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న చోట ప్రత్యేక లవ్ అఫేర్లు బాగా ఉన్నాయన్న చోట నేను పద్యం చదువు విరగబడి నవ్వుతాను. నిజమేనంటే పక్కా చెప్పాను. ఎందుకంటే ఇందులో చాలామంది పిల్లలకి ఇది జరుగుతుంది. వీడు ఎవరికో ఎస్ఎంఎస్లు పంపుతాడు, అది అసలు వీడి కేసు చూడదు. అలాగని అదేం పతివ్రత కాదు, అది ఇంకోటికి వాడు ఎడుస్తుంది. వాడంటే పేడ మొహం నాకు ఎక్కలేదు అంటాడు. వాడు ఇంకో పేడ కాకపోతే గోడ పట్టుకున్నాడు. ఏమిటిది? చివరికి వీళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు కావు, వీళ్ళతో అవ్వవు, ఏవో అవుతాయి. అంతిమంగా మళ్ళీ వీళ్ళ పెళ్ళికి వాళ్ళందరూ వచ్చేస్తారు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేస్తారు. మంచిది. ఈ మనస్సులో కలిగే రకరకాల తాత్కాలికమైన క్షణికమైన భావాలు తప్పితే ఇవి నిలబడేవి కావు. ఇవి నిలబడి మనకిచ్చే ఆనందము లేదు. దానికోసం స్నేహాన్నో అనుబంధాన్నో పాడు చేసుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి. అందుకని అంతిమంగా బంధం అనుబంధంలా ఉండాలి, రాగం అనురాగంగా మారాలి. అప్పుడు అది బాగుంది. ఆలు మగలుగూడి రేలు బగలుగూడ అనురాగ గంధమ్మునలదు కొనుడు. 18 ముగిద్దాం. ఆలు మగలుగూడి రేలు బగలుగూడ అనురాగ గంధమ్మునలదు కొనుడు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గుళ్ళలో కుదురుకునుడు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల ముగ్గిన పండ్ల మేలుగనుడు. దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదము ఒట్టిదని ఎరుంగుము కాని పట్టుకొనుము.